అనాది అయి అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం నిత్యనూతనం ధర్మకేతనం ఆత్మచేతనం పరమాత్మ దర్శనం సనాతనం సనాతనం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం జలజాతాసన వాసవాదులును నీ సంకల్పమావంతయుం తెలియంజాలరు నీ మహామహిమము నేరంగనాధారమీల నీ భక్తుల సచ్చరిత్రములే ఓం హ్రీం శ్రీం పరాశక్తి శ్రీలలిత స్వజ్వల శారదా గిరిసుతా లక్ష్మీ త్రిమూర్త్యాత్మికా అమ్మలగన్నయమ్మ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ నూకాంబిక మాయమ్మ కృపాబ్ధియుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద అమ్మలగన్నయమ్మ చప్పట్లలో మళ్ళీ రెండు రకాలు దిగిపోమని కొట్టే చప్పట్లు ఎదిగిపోమని కొట్టే చప్పట్లు మళ్ళీ కొట్టండి ఏ రకంగా అర్థమైంది చప్పట్లలో మళ్ళీ రెండు రకాలు అనుభూతితో కొట్టే చప్పట్లు సానుభూతితో కొట్టే చప్పట్లు మీకు ఎలా అర్థమైందో మళ్ళీ ఎలా కొట్టండి మొత్తం మీద 3 సార్లు లేపినా కూడా అనకాపల్లి సౌండ్ ఇంతేనా హైదరాబాద్ నుంచి వచ్చాం కొట్టడలా ఇక్కడ మాట్లాడే వక్తలందరూ అక్కడ తీరుబడిగా కూర్చుని సావధానంగా పురాణ ప్రవచనం మోడ్లో వినకండి.
జాతరకు వచ్చిన అనుభూతి కలిగించాలి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకు కూడా. చెప్పండి ఒకసారి, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి. సూపర్. ఇందాక చెప్పాను కదా, నేను ఫీల్ అవుతానేమోనని జై శ్రీరామ్ అని కానీ జై శ్రీరామ్ అన్నారు. జై శ్రీరామ్ ఎందుకు అనాలి అంటే అది చెప్పాలి తర్వాత తరం వాళ్ళకి. మనకు అవసరం లేకపోతే మన పక్కింటి వాడి పేరు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయం మిత్రులారా. ఈ పక్కట్లో ఎవరుంటున్నారంటే ఏమండి ఎవరుంటున్నారో వాడి పేరు మనకు తెలియదు. అలాంటిది శ్రీరాముడితో మనకేం సంబంధం? ఈ యుగం వాడు కాదు, మన పక్కింటి వాడు కాదు, ఈ మధ్యనే అవతారం చాలించిన వాడు కాదు, ఎప్పటి త్రేతాయుగం. ఎందుకు జై శ్రీరామ్ అని ఇప్పటికీ మనం తెలుసుకుంటున్నాం అంటే, జీవితం అంటే సుఖంగా బతకడం కాదు, కంఫర్టబుల్ గా బతకడం కాదు, లగ్జరీగా బతకడం కాదు, ధర్మంగా బతకటం అని తను కుటుంబ సమేతంగా ఆచరించి ప్రపంచానికి చెప్పాడు. కాబట్టి ధర్మం ధర్మం ధర్మం. రెండో జై ఎవరు కొట్టారు మనం? జై శ్రీకృష్ణ అనండి. శ్రీకృష్ణుడు ఇప్పటివాడు కాదు, కానీ జై శ్రీకృష్ణ అని ఇప్పటికీ మనం తలుచుకుంటున్నామంటే, ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశమై జాగృతమై విరాజిల్లింది అని ఉపనిషత్తులకు పీఠికలు రాసిన మహానుభావులు చెప్తూ ఉంటారు. ప్రపంచంలో ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో, జీవితం అంటే ఏమిటో మొత్తం కన్ఫ్యూజన్లో ఉన్న సమయంలో అర్జునుడి నిమిత్తంగా చేసుకునే ప్రపంచ మానవాళికి దేశ కాల జాత్యాదులకు అతీతంగా ఎక్స్పైరీ డేట్ లేని ఒక పాఠం చెప్పాడు, జీవిత పాఠం. దాని పేరు భగవద్గీత. అది చెప్పిన విశ్వాచార్యుడు, విశ్వగురువు కృష్ణం వందే. సూపర్. మన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం బాగా అలవాటైపోయి కృష్ణం వందే జగద్గురు అని ఇంగ్లీష్లో రాసుకుని కృష్ణం వండే జగద్గురు అని చదువుతున్నారు. కర్మ, వాడు వండే జగద్గురు కాదురా, లైఫ్ టైం జగద్గురు అని చెప్పాల్సిన పరిస్థితి. శ్రీకృష్ణుడు గొప్పవాడు, ఆయన చెప్పింది భగవద్గీత ఇంకా చాలా గొప్పది అని మనం ఫుల్ ఆచర్ష పెట్టి ఆయన చేసుకుంటే అది గొప్ప విషయం కాదేమో. కానీ శ్రీకృష్ణుడు లాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ మేనేజర్ ఇంకొకటి లేడు. ప్రపంచాన్ని మార్గదర్శనం చేయించగల ఏది ఉత్తమ జీవన విధాన మార్గం, ఏది ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం, ఏది నేర్చుకుంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి మిగిలే ఉంటుందో దాని పేరు సైన్స్. ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉన్నదో అల్టిమేటో మోక్ష పదమో అల్టిమేట్, దట్ ఈస్ స్పిరిచువల్ సైన్స్, అధ్యాత్మ జ్ఞానం. దాన్ని ప్రపంచ మానవాళికి ఎక్స్పైరీ డేట్ లేకుండా పంచిపెట్టిన మహానుభావుడు దైవము కృష్ణుడు. కృష్ణుడు కృష్ణుడు అందుకని జై శ్రీకృష్ణ. ఈ రెండు నినాదాలు బిడ్డలకి నేర్పించండి. జై శ్రీరామ్ చెప్పాలి, జై శ్రీకృష్ణ చెప్పాలి. మామూలుగా మనం పెళ్లి చేసుకుంటున్నప్పుడు సినిమాల పుణ్యం అని ఒక మంత్రం బాగా పాపులర్ అయిపోయింది. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున, మమ జీవన హేతున. ఎంతసేపు మమ మమ, నేను నాది, నేను నాది. కానీ భద్రాచలంలో సీతారామ కళ్యాణం జరుగుతున్నప్పుడు ఈ మంత్రం చెప్పరు మిత్రులారా. మాంగళ్య ధారణ సందర్భంలో మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతున. ఎవరైతే స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో వాడున్నంత కాలమే ఉంటాడు, వారితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలోనే ఉంటాడు. ఎవరైతే లోకం కోసం ఆలోచిస్తాడో వాడు లోకాలున్నంత కాలం ఉండిపోతాడు, వాడున్న కాలంలో కాదు మిత్రులారా. జీవితం అంటే అది. జీవితం అంటే మనం ఉన్న కాలంలో బతకడం కాదు, మనం లేని కాలంలో కూడా. ఆ కాలంలో ఒక మహానుభావుడు ఉండేవాడు, మా ఊళ్ళో ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, మా ఊళ్ళో ఒక మినిస్టర్ ఉండేవాడు. ఆయన లేని లోటు తీర్చలేనిది. నిస్వార్థంగా ఎవరు కనిపించినా ఆ మహానుభావుడు కనిపిస్తే చేతులు జోడించి నమస్కరించి మీరు దేవుడయ్యా దేవుడయ్యా అనేవాళ్ళు. ఇప్పుడు ఆ దేవుడు వెతుక్కుంటున్నాం అంటూ గుర్తు చేసుకోవాలి మిత్రులారా. జీవితం అంటే అది. జీవితం అంటే మనం లేని కాలంలో కూడా మనల్ని గుర్తు చేసుకునేట్టుగా గడపడమే ఆదర్శవంతమైన జీవితమే, సేవా తత్పరత కలిగిన జీవితమే జీవితం. అది నేర్పించాలి బిడ్డలకి. బిడ్డలకి ఎందుకంటున్నానంటే పెద్దవాళ్ళందరికీ తెలుసు, అన్నీ తెలుసు. కానీ నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా తెలియని వాళ్ళు పుడుతూనే ఏదో దేశాలు పోతున్నారు, భారతీయ సంస్కృతికి దూరం అయిపోతున్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, భారతదేశానికి దూరమైన భారతీయ సంస్కృతికి దూరం కావద్దు.
అన్నీ నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోతే ఈ లోకానికి ఎందుకు? ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్ధబలం ఉన్నా, దైవ బలం లేకపోతే సంపూర్ణమైన విజయాలని మనం సాధించలేం. అందుకని ఇవాళ ఈ వేదిక మీద నేను మాట్లాడుతున్నప్పుడు నేను చాలా స్ఫూర్తి పొందాను. మహాత్ములు వీళ్ళందరూ ఎదగడం అంటే ఏంటో తెలుసా మిత్రులారా? అక్కడ కూర్చునే స్థితి నుంచి ఇక్కడ కూర్చునే స్థితికి రావడమే ఎదగడం. అది నేర్పించండి పిల్లలకి. ఆటోగ్రాఫ్లు తీసుకునే స్థాయి నుంచి ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్థాయికి ఎదగడమే ఎదగడం. తన కుటుంబం అనే వ్యవస్థ నుంచి మేము మా ఊరు, మేము మా జిల్లా, నేను నా రాష్ట్రం, నేను నా దేశం, ఆ స్థాయికి ఎదగగలిగితే అది ఎదగడం అంటే. సినిమాల్లో హీరోలు ధర్మాన్ని యాక్ట్ చేస్తారంటే, యాక్ట్ చేసేవాడికి అంత క్రేజ్, అంత పవర్ ఉంటే ధర్మాన్ని ఆచరించిన శ్రీరాముడికి ఎంత పవర్ ఉండాలి? వీళ్ళు కదా రియల్ హీరో. వేదిక మీద వేదజ్ఞులు, ధర్మజ్ఞులు, ధర్మాత్ములు, ఋగ్వేద విజ్ఞాన సరస్వతి బ్రహ్మశ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి గారికి అంత చిన్న వయస్సులోనే వేదం అంటే జ్ఞానం మిత్రులారా, జ్ఞానం అంటే పరమాత్మ. ఏది పొందిన తర్వాత మళ్ళీ ఈ లోకంలోకి రామో, అల్టిమేటో, మోక్ష పదమో, శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షం. మోక్షానికి అది ట్యాగ్ ఇచ్చింది, శాశ్వత ఆనందమయ స్థితి. అంటే ఇప్పుడు మనం ఉన్న స్థితి ఆనందం కాదా అంటే డెఫినెట్గా కాదు. గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, ఈ లోకానికి ఒక ట్యాగ్ ఇచ్చాడు మిత్రులారా. ఈ లోకం అంటే ఏమిటంటే అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఇది అనిత్యం అంటే శాశ్వతమైనది కాదు. ఇది అసుఖం. ఇక్కడ ఏదో సుఖం ఉందనుకుంటున్నావు, కాసేపే మళ్ళీ వస్తుంది దుఃఖం, కాసేపే మళ్ళీ వస్తుంది సుఖం. జీవితం అంతా స్ట్రెస్. బాగా సంపాదించేశాం అనుకునే టైంకి వాడికి లేదు రోగం అంటూ ఉండదు. 5,000 నోట్లు ఆనందంగా వెళ్ళవు. ఇవన్నీ జాగ్రత్తగా గమనించి అసలు మానవ జీవన విధానం అసలు స్ట్రెస్లెస్గా, ఆనందభరితంగా, సంతోషంగా, అల్టిమేట్గా శాంతిగా ఉండాలి అంటే నీ కర్తవ్య కర్మని ఎలా నిర్వహించాలి అది చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనకు కాదు, అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచంలో ఉన్న కోట్లాది మందికి, రాబోయే తరాల వాళ్ళకు కూడా. దాని పేరు భగవద్గీత. ఆ మార్గంలో ఇవాళ ఈ వేదిక మీద ఇంకొక మహానుభావుడు ఉన్నాడు. తలబాగా పెట్టుకుని కూర్చున్నాడు. చూడండి, ఎంత నిరాడంబర, నిష్కామ, నిస్వార్థ కర్మయోగి. చిన్న వయసులోనే నిజానికి రామాయణం, భారతం, ఆధ్యాత్మికత ఇవన్నీ రిటైర్మెంట్ సబ్జెక్ట్స్ అనుకుని తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, మన పుస్తకాలని బాగా కొనుక్కుని 70 ఏళ్ళ తర్వాత చదువుదాంలే. ఎంత ఓవర్ యాక్షన్ రానిది. రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకుంటున్నాను అంటాడు. అప్పుడు రేపు బతికితే కదా కంగ్రాచులేషన్స్ అయ్యి నీ కరోనా అంటాడు డాక్టర్ మధ్యలో. ఇంకేం చదువుతావు? ఎప్పుడు చదవాలి ఇవన్నీ? రామాయణ భారతాలు తల్లిదండ్రులారా, మీ బిడ్డలకి మీకోసమే చెప్తున్నాను. రామాయణ భారతాలు సంక్షిప్తంగా, భగవద్గీత సంక్షిప్తంగా మీరు బాల్యదశ నుంచే మీ బిడ్డలకి నేర్పించండి. వాళ్ళు భవిష్యత్తులో రియల్ హీరోస్ కాకపోతే చూడండి. రామాయణం చదివి ఇక్కడ చదవడం అంటే ఒక అర్థం ఉంది, అంతరార్థం ఉంది. చదవడం అనేది వాక్యార్థం కాదు. చదవడం అంటే ఫస్ట్ లెవెల్లో చదవడం, సెకండ్ లెవెల్లో అర్థం చేసుకోవటం, 3వ లెవెల్లో ఆచరించడం, 4వ లెవెల్లో ప్రచారం చేయటం, 5వ లెవెల్లో ఎవడన్నా దీని గురించి ఏమన్నా మాట్లాడితే వెళ్ళిపోవటం. అది శాస్త్రం. ఇవాళ ఈ కార్యక్రమం పేరే శాస్త్రం. అందరిలోనే ఉంటుంది శాస్త్రం. గీతలో క్షత్రియుడికి మాత్రమే శాస్త్రం ఉంటుందని అనుకుంటారు, కానీ గీతలో అలా అంటూ ఎవడికి ఈ గుణాలు ఉంటాయో వాడు క్షత్రియుడే. మనం ఇప్పుడు ట్యాగ్ పెట్టుకున్న క్యాస్టులు కాదు మిత్రులారా, గుణ కర్మ విభాగశ. వాడి గుణాన్ని బట్టి, వాడి కర్మని బట్టి 4 వర్ణాలుగా విభజించాడు, 4 వర్ణాలుగా ఐడెంటిఫై చేశాడు పరమాత్మ. ఏ ఒక్కడ మీద అనురాగం కానీ, ద్వేషం కానీ, క్యాస్ట్ ఫీలింగ్ కానీ దేవుడికి ఉండదు. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. భగవద్గీతలో 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలో అత్యద్భుతమైన శ్లోకం. బ్రాహ్మణుడి స్వాభావిక కర్మలేవి, క్షత్రియుడి స్వాభావిక కర్మలేవి, వైశ్యుల స్వాభావిక కర్మలేమిటి, శూద్రుల స్వాభావిక వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ కర్మలేమిటి, ఇవన్నీ చెప్పాడు. వీళ్ళని క్యాస్ట్ పరంగా విభజించి కాదు మిత్రులారా,
ఎవరి దగ్గర అయినా వాడి జీవితాంతం ఊడిగం చేయడానికే ఇష్టపడతాడు. ప్రస్తుత దశలో ఎవరికి ఆ యాటిట్యూడ్ ఉన్నా వాడు శూద్రుడని లెక్క. ఫస్ట్ లెవెల్లో ఎవడైతే మన దేశాన్ని, మన ధర్మాన్ని, ఇప్పుడు నేను ఆ పాయింట్కి వస్తున్నాను, మన దేశాన్ని, మన ధర్మాన్ని ఎవడైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడో అక్కడ ఒక వ్యక్తి ఛానల్తో సహా 10 కెమెరాలతో సహా ముందుంటాడు. అతనే అమోఘ దేశభక్తి. జీవితం అంటే సరదాగా అనిపిస్తున్నారా? నేను నా ఫ్యామిలీలో 10 మంది, లేదా నా మీద ఆధారపడ్డ 15 మంది 20 మంది, ఇది కాదు జీవితం మిత్రులారా. ఇంట్లో ఉంటే మన పేరు ఫ్యామిలీ. అదే ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తే దాన్ని సమాజం అంటాం. సమాజం విడిగా ఉండదు. కాబట్టి మా బిడ్డని మా ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటాం. మీరెవరు అడగడానికి అనే హక్కు తల్లిదండ్రులకు లేదు మిత్రులారా. ఇంట్లో మంచి వాడిని, ఒకటి అర్జునుడు లాంటి వాడిని తయారు చేయండి. వాడు బయటకు వెళ్తే కొన్ని కోట్ల మంది అర్జునులు సృష్టిస్తాడు, కొన్ని కోట్ల మంది వివేకానందను సృష్టిస్తాడు. ఇంట్లో వాడికి ఏది కావాలంటే వాడికి అనవసరమైనవి కూడా వాడికి కొనిపెట్టేసి వాడిని ఇష్టం వచ్చినట్టు అతి ప్రేమ చూపించి వాడిని నాశనం చేయి. వాడు రోడ్డు మీదకి వెళ్ళి ఇంకొక కొన్ని వందల మందిని నాశనం చేసేస్తాడు. అందుకని అంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది మిత్రులారా, గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. దేవుడు కోరికని బట్టేవాడు అర్హతను బట్టి ఇస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు తత్వమేమిటో. దేవుడే అర్హతను బట్టి ఇస్తే మనమేంటి అర్హత లేకుండా పిల్లలకి ఏది పడితే కొని పెట్టేసేటువంటి మిత్రులారా. వాడికి ఏది కావాలో చూపించండి, వాడికి టార్గెట్ పెట్టండి. భగవద్గీత చెప్పేదంతా ఇదే. భగవద్గీతతో రిటైర్మెంట్ నా చిన్నప్పుడు కూడా మిత్రులారా, మా నాయనమ్మ ఊళ్ళో భగవద్గీత చూశారు. ఆవిడతో పాటు ఇంకో 50 మంది ముసలి వాళ్ళ మధ్యలో వీళ్ళు పారాయణం చేయడం చూశారు. గుర్తుపెట్టుకోండి, భగవద్గీత కేవలం పారాయణ గ్రంథం కాదు, భగవద్గీత ఆచరణ గ్రంథం. రామాయణం ఆచరణ గ్రంథం, భారతం ఆచరణ గ్రంథం. ఏది చెయ్యాలో రామాయణం చెప్తుంది, ఏది చేయకూడదో భారతం చెప్తుంది. ఏం చేస్తే నువ్వు పరమాత్మ సంపూర్ణ అనుగ్రహం పొందుతావో భాగవతం చెప్తుంది. మరి వీటిని మన బిడ్డలకి నేర్పించద్దు. అట్లా ఎంతో మంది ఎందరో పరమ భాగవత మౌని వరసతి విభాకర సనక సనందన దిగీష సురకిం పురుష కనక శిశుసుత నారద తుంబురు పవనసూరు భావచంద్ర ధర సుఖ సరోజ భవభూసురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక. ఎందరో మహానుభావులు అంటాడు త్యాగరాజస్వామి. ఇంతమంది మహానుభావుల లిస్టు ఒకటి చెప్పి ఆ లిస్టులో తన పేరు కూడా పనిలో పని యాడ్ చేసుకోలేదైనా. నిరాడంబర నిష్కామ కర్మయోగం అంటే అది. ఒక పని చేయటం, పని చేసిన తాలూకు ఫలితం ఏదైతే ఉందో అది నీ అకౌంట్లో వేసుకోకుండా లోకార్పణ చేయటం, దైవార్పణ చేయటం. ఇది ఎంత గ్రేటెస్ట్ ఐడియాలజీ చెప్పండి. అది భగవద్గీత చెప్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగో స్వకర్మణి. భగవద్గీత మొత్తం సారాంశం అంతా ఈ శ్లోకంలోనే ఉంది అని అనిపించేట్టు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన 574 శ్లోకాలు ఇలాగే ఉంటాయి మిత్రులారా. ప్రతిదీ అమూల్యమైన రత్నాల్లాగా. ఇది నేర్చుకుంటే చాలరా మన ఐడియాలజీ మారిపోతుంది. ఈ శ్లోకం అర్థం చేసుకుని ఆచరిస్తే చాలరా మన జీవితం సెటిల్ అయిపోతుంది. ఈ శ్లోకం ఆలోచించి అర్థం చేసుకుని ఆచరిస్తే చాలరా మన వెనక వచ్చే తరాల వాళ్ళకు కూడా మనం స్ఫూర్తిగా నిలబడతాం. జీవితం అంటే అదే కదా. నేను స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళినప్పుడు పేరెంట్స్తో రమ్మని చెప్తాను. అసలు చెప్పాల్సిన పేరెంట్స్కి, ఎందుకంటే పొద్దున్న లేచి హడావుడిగా బయటకు వెళ్ళిపోయి రాత్రి ఎప్పుడో 11, 12, 1 గంటకి ఇంటికి వచ్చి పిల్లలకి కావాల్సిన కంఫర్ట్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాను కదా అనే దారుణమైన అమాయకత్వం, అజ్ఞానం తెలియదు. కానీ అలా పిల్లలు వదిలేస్తే వాళ్ళు తల్లిదండ్రులే అసలు నాకు ఏదైనా స్ట్రెస్ వస్తే, నాకు ఏదైనా ఆలోచన వస్తే నా మొట్టమొదటి స్నేహితుడు మా నాన్న, నా మొట్టమొదటి స్నేహితురాలు మా అమ్మ అనే భావన ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలకి కలగజేస్తున్నారో ఒకసారి చెక్ ఇవ్వచ్చు. అప్పుడు ఏమవుతాడంటే ఈ మాట మా నాన్నకి చెప్పను, ఎందుకంటే ఎప్పుడో పోతాడు ఎప్పుడో వస్తాడు. నాన్నతో నాకు అంత రిలేషన్ లేదు. అమ్మతో చెప్తే ఏమన్నా అనుకుంటుందేమో. ఇక వాడికి అప్పుడు బయట ఫ్రెండ్స్ మొదలవుతారు. వాడెవడో వారి ఐడియాలజీ ఏమిటో ఎటు తీసుకుపోతాడో తెలియజేస్తున్నారు. ఇవాళ ధర్మం అన్నాం, సనాతనం అన్నాం. సనాతనం అంటే నిత్యమైనది, శాశ్వతమైనది అని అర్థం. సనాతన ధర్మానికి ఏదో హాని జరుగుతుంది చాలామంది టెన్షన్ పడిపోతుంటారు. నో నహన్యతే హన్యమానే శరీరే. చంపబడేది శరీరమే కానీ ఆత్మ కాదు అని పరమాత్మ చెప్పినట్టు
సనాతన ధర్మం కూడా దాన్ని ఎవ్వరూ నశింపచేయడు. ఒక సమయంలో దాని పట్ల ఆసక్తి తగ్గుతుంది, ఇంకో సమయంలో ఆసక్తి పెరుగుతుంది తప్ప సమూలంగా ఎవరు దాన్ని నాశనం చేయలేడు. నాశనం చేసేటైతే 395వ జయంతి ఛత్రపతి శివాజీ ఈ మధ్యన ఎందుకు చేసుకున్నాం మిత్రులారా? ఛత్రపతి శివాజీ అనగానే ఏదో ముస్లింస్కి వ్యతిరేకతని, నో వెరీ రాంగ్ అన్నమాట. ఆయన రాజ్యంలో 60% సైనికులు ముస్లింసే. అది ఐడియా. మరి ఎందుకు దానికి ఆ పేరు వచ్చింది అంటే, ఎవరైనా సరే మన ధర్మాన్ని కనుక వేరెత్తి చూపితే, మన ధర్మాన్ని కనుక ఎవరైనా తోలనాడితే వెంటనే వెళ్ళిపోయేవాడు ఆయన. దాన్ని నిలబెట్టడానికి, దాన్ని కాపాడడానికి చేతులు అడ్డు పెట్టి ప్రాణాలు కూడా ఎందుకలా చేశాడు అంటే, ఈ ఐడియాలజీ ఏర్పడడానికి కారణం ఆయన తల్లి జిజియాబాయి. ఎంతమంది జిజియాబాయిలు ఉన్నారు చెప్పండి ఇక్కడ? జిజియా. మన పిల్లలతో మనం మాట్లాడుతున్నామా? మాలాంటి వాళ్ళ ఆవేదన అంతా ఇదే చెప్తున్నారా? తల్లిదండ్రులు, మహాత్ములారా, పేరెంట్స్, డియర్ పేరెంట్స్, ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ యువర్ మోస్ట్ వాల్యుబుల్ కిడ్స్. వాళ్ళకి అది ఇచ్చేసామంటే కాదు. ఈ పని చేస్తే నాన్న హర్ట్ అవుతాడు, ఈ పని చేస్తే అమ్మ ఆనందిస్తుంది, ఈ పని చేస్తే నాన్న ఆశీర్వదించి అప్పును చేర్చుకుని ముద్దు పెట్టుకుని నువ్వురా నా కొడుకువి అంటారు. ఈ ఐడియాలజీ పిల్లలకి చేస్తాను మిత్రున్నారు. చేస్తకపోతే ఏది పడితే అది చేసేసుకుంటూ పోతాడు. అమెరికా మేము చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాం ఈ భగవద్గీత ప్రసంగాలకి, ప్రవచనాలకి. వాళ్ళు ఎంత టెన్షన్ పడుతూ, చాలా ఏళ్ళలో ఎంత టెన్షన్ పడుతూ కనిపిస్తారంటే, ఎంత మానసిక ఒత్తిడి అంటే, తల్లిదండ్రులకి పిల్లలకి గ్యాప్. వాడి రూమ్ ఏదో వాడిది, ఆ రూమ్లో ఏం చేస్తున్నాడో తెలియదు. మనలాంటి వాళ్ళు అతిథులుగా వాళ్ళ ఇళ్ళకి వెళ్తే మన మధ్యలోంచి వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. మన ఇంటికి వచ్చిన కొత్త అంకులు ఎవరు అని అడగడు వాడు. ఎవరెవరికి సంబంధం లేదు. ఎలా ఇది? ఇదేం సంస్కృతి, ఇదేం సంస్కారం? కంటికి కనిపించని మానవుడు కూడా క్షేమంగా ఉండాలని కాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు అన్న అత్యద్భుతమైన దేశంలో కదా మనం పుట్టింది. మనకి ప్రాథమికంగా కొన్ని విషయాలు తెలియాలి మిత్రులారా. మతానికి, ధర్మానికి తేడా ఏమిటో తెలియాలి. ఊరికి అన్ని మతం అనేసాం. బ్రిటిషర్స్ భారతదేశానికి వచ్చిన తర్వాత మనది కూడా రిలీజియన్ అని పెట్టేశారు దురదృష్టవశాత్తు. హిందూ రిలీజియన్, ముస్లిం రిలీజియన్, క్రిస్టియన్ రిలీజియన్, మిగతా వాటిలో కానీ మనది కూడా రిలీజియనేనా? ఏ నాన్ సెన్స్ ఇది? రిలీజియన్ అంటే అర్థం ఏంటంటే మతము అని అర్థం. మతం అంటే అర్థం ఒక వర్గానికి చెందింది మాత్రమే అర్థం. ఎవడి అభిప్రాయం అయితే ఒక వర్గానికి మాత్రమే పరిమితం అవుతుందో దాని పేరు మతం. ఎవడి అభిప్రాయం అయితే సార్వజనీనం అవుతుందో దాని పేరు ధర్మం. ఇది తెలుసుకోవాలి. ఒకరొక మాట చెప్తే ప్రపంచం అంతా భలే చెప్పాడురా, అద్భుతంరా, ఎక్కడైనా ఈ మాట మనం చెప్పగలం ధైర్యంగా అని అనగలిగితే అది ధర్మవాక్యం అవుతుంది. అందుకని కదా భగవద్గీతను చదివి, భగవద్గీత గొప్పదని మనం అనుకుంటే అది గొప్ప విషయం కాదు మిత్రులారా. భగవద్గీత గొప్పది. అది లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అని కితాబ్ ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫాలే. ఎవరు వీళ్ళు? పాశ్చాత్యులు. ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి ఇన్స్పైర్ చేయగలిగిన గ్రంథం ప్రపంచంలో ఒకటి ఉంది. ఆ గ్రంథం భారతదేశంలోనే ఉంది. అది రచించిన మహాత్ముడు వేదవ్యాసుడు, బోధించిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ, విన్నవాడు అర్జునుడు. అందరూ ఒకసారి అనుకుని కొట్టండి. ఇది సరదాగా ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు మిత్రులారా. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ కార్యక్రమానికైనా మీరు వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలకు వచ్చేటప్పుడు మీరు మీ బిడ్డల్ని తీసుకురావాలి. వాళ్ళకి తెలియాలి, కొత్త పదాలు తెలియాలి. కర్మ అంటే ఏమిటో తెలియాలి, ధర్మం అంటే ఏమిటో తెలియాలి, పాపం తెలియాలి, పుణ్యం తెలియాలి, కర్తవ్య కర్మ, నిష్కామ కర్మ తెలిస్తే అప్పుడు వాడు అడుగుతాడు. మనం ఉదయం లేస్తూనే స్నానం చేసి బయటికి పోయామనుకోండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పిల్లలు తల్లిదండ్రుల్ని అబ్జర్వ్ చేస్తూ పెరుగుతారు. నాన్న ఏం చేస్తున్నాడు, అమ్మ ఏం చేస్తోంది, నాన్న అమ్మలు కలిసి ఏం మాట్లాడుకుంటున్నారు, నాన్న అమ్మ పట్ల ఎంత ఎఫెక్షన్ చూపిస్తున్నాడు, వీళ్ళిద్దరూ ప్రేమగానే మాట్లాడుకుంటున్నారా లేకపోతే అట్లా టామ్ అండ్ జెర్రీ లాగా ఉన్నారా, అన్ని అబ్జర్వ్ చేస్తారు మిత్రులారా. మీరు లేచి స్నానం చేసిన తర్వాత పూజ గదిలోకి వెళ్ళండి. ఏంటమ్మా అందులోకి వెళ్తున్నావు అని అడుగుతాడు. లోపల దేవుని ఆయన అంట.
దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉంటే కనిపించడేంటి? నువ్వేదో చిన్న విగ్రహం పెట్టి దేవుడు అంటున్నావు. ఉంటే కనిపించాలి కదా, మనతో మాట్లాడాలి కదా అని ఒక ప్రశ్న వేస్తారు. అప్పుడు మనం భగవద్గీత చదువుకుంటే దేవుడు ఉంటే ఉన్న దేవుడు మనకెందుకు కనిపించడు? అది చెప్తున్నాడు గీతలో. యోగమాయా సమావృతః మూఢోయం జ్ఞానాపి లోకో మామజమవ్యయం. చాలా గొప్ప శ్లోకం. జీవితంలో ఎలాంటి సందేహం కలిగినా ఒక్క పుస్తకం ఓపెన్ చేయండి, మీ సందేహాలకు నివృత్తి ఆ పుస్తకంలో దొరుకుతుంది. అదే భగవద్గీత. యోగమాయ చేత ఆవరించబడి ఉండటం వల్ల నేను అందరికీ కనపడను నాన్న. నన్ను చేరాలంటే యోగమాయని ఛేదించాలి. దేంతో ఛేదిస్తావు? తపస్సు. దాని పేరు హైలీ కాన్సన్ట్రేటెడ్, దాని పేరు తపస్సు. వాడు చదువుకుంటున్నాడా? తపస్సులాగా చదువుకోవాలి, నో డీవియేషన్. అన్డైవర్టెడ్ కాన్సన్ట్రేషన్, దాని పేరు తపస్సు. పిల్లలు చదువుకుంటే అలా చదువుకోవాలి, నో డీవియేషన్స్. అమోఘ దేశపతిని చూస్తే నాకు ఎంత ఆనందం వేస్తుందంటే, మీరు జాగ్రత్తగా చూడండి. ఈ మధ్యన ఫేస్బుక్లు, వాట్సాప్లు, టీవీలు, పుష్ప సినిమా చూడడానికి ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉండే దేశభక్తులు పుట్టిన భూమి ఇది. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ధర్మం అసలు భగవద్గీత ప్రారంభ పదమే ధర్మము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. భగవద్గీత చివరి పదం ధ్రువా నీతి మతి మమ. మొదటి పదం చివరి పదం కలిపి చూడండి ఒకసారి. ధర్మ మమ కలిపితే మమ ధర్మం. పుట్టిన ప్రతివాడు వాడు ఆచరించవలసిన ధర్మం ఏమిటి అని అనుకుంటే చాలు మిత్రులారా, స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణాన్ని అనతి కాలంలో మనం సాధించవచ్చు. ప్రస్తుతం ప్రపంచం అలా ఉందే. లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే బాల్య దశ నుంచే మీ బిడ్డలకి భగవద్గీత నేర్పించండి. అప్పుడు చూడండి వాడు హీరో. మా భగవద్గీత మార్గంలో వన్ ఆఫ్ మై బెస్ట్ ఫాలోవర్స్ ఈజ్ పోలీస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ. ఇంకొక మహానుభావుడు ఉన్నాడు, ఆయన పేరు సిబిఐ స్పెషల్ కోర్ట్ జడ్జ్ నాగమారుతి శర్మ. వీళ్ళకి ఓ ప్రెస్ మీట్లో కూర్చుంటే ప్రెస్ వాళ్ళందరూ ప్రశ్న అడిగారు, మీరు లౌక్యం లేకుండా బతుకుతున్నారు, ఎలా బతుకుతారు సార్ మీరు? లౌక్యం లేకుండా బతుకుతున్నారు. వాడు ఎవడో బెయిల్ పేపర్ల మీద ఒక సంతకం చేయమన్నాడు. 1 వీక్లో మళ్ళీ తిరిగి వస్తాడు కదా. ఈ సంతకం చేసినందుకు మీ 10 తరాలు తిని హాయిగా కూర్చుని తినేంత డబ్బిస్తారు కదా. ఓకే అంటే ఏమైంది? శాశ్వతంగా ఏం విడుదల చేయట్లేదు కదా. అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా మిత్రులారా? అందరూ జాగ్రత్తగా వినండి. ఈ ప్రశ్న ఈ సలహా ఇచ్చిన జర్నలిస్టులను ఉద్దేశించి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ధర్మం తప్పితే మరణించినట్టే, ప్లీజ్ నోట్ డౌన్ అన్నారు. రాముడికి రావణాసుడికి తేడా లేదు, ఒకటే చిన్న తేడా. రావణాసురుడు ధర్మజ్ఞుడు, రాముడు ధర్మాత్ముడు. వాడికి ధర్మం తెలుసు, ఆచరించడు, పోయాడు. ఈయన ధర్మాత్ముడు, ధర్మమే ఆత్మగా కలిగిన వాడు, ధర్మమే జీవితంగా కలిగిన వాడు. తల్లి కాని తల్లి గడావు అరణ్యానికి అంటే, నేను ఒక్కసారి నాన్నని కూడా కన్ఫర్మ్ చేసుకుని వస్తాను అల్లా. నాన్న చెప్తే ఒకటి, తల్లి కాని తల్లి నువ్వు చెప్తే నువ్వు సాక్షాత్తు తల్లికి తల్లి, నేను వెళ్ళిపోతున్నాను అని చెక్కు చెదరని నిర్మలమైన ఎక్స్ప్రెషన్స్తో వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. ఏంటన్నా అసలు మొహంలో ఎక్స్ప్రెషన్ తేడా లేదేమిటని లక్ష్మణుడు అడిగితే, దీని పేరే స్థిత ప్రజ్ఞత అందరూ. తర్వాత కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పింది అదే. సర్వకాల సర్వావస్థలో తటస్థంగా ఉండు. సక్సెస్ అయ్యావా? ఓకే, ఇట్స్ ఆల్ రైట్, థ్యాంక్ గాడ్. ఫెయిల్ అయ్యావా? మళ్ళీ ట్రై చేస్తాం. గుర్తుపెట్టుకోండి, తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం కాలేదంటే అర్థం దేవుడు లేదని కాదు. ఒరే, నేను 10 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాను, దేవుడు ప్రత్యక్షం కాలేదురా, వాడికి ఏదో క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నట్టుంది. ఉంటుంది అట్లా. తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం కాలేదంటే దేవుడు లేడని కాదు, దేవుడు ప్రత్యక్షమయ్యేంత ఇంటెన్సిటీతో నువ్వు తపస్సు చేయలేదని అర్థం. పెంచు నీ ఇంటెన్సిటీ.
క్లాస్లో 10 మార్కులు తగ్గితే తెలంగాణలో 15 మంది పిల్లలు, ఇంటర్మీడియట్లో 15 మంది పిల్లలు ఆత్మహత్య చేస్తున్నారు మిత్రులారా. మన బిడ్డలే. తల్లిదండ్రులకి ఎంత గర్భశోకం ఆ తల్లికి. పిల్లలకి ఎందుకు బాల్య దశ నుంచే భగవద్గీత నేర్పించాలంటే నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య రిలేషన్ ఉండాలి, అది కూడా బాల్య దశ నుంచే. ప్లీజ్ ఇంట్రడ్యూస్ స్పిరిచువల్ సబ్జెక్ట్ ఫ్రమ్ దే చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్. బాల్య దశ నుంచే అధ్యాత్మ జ్ఞానం, ఆధ్యాత్మికత అంటే ఏమిటో బిడ్డలకి తెలియజేయని మిత్రులారా. దేవుడు వాడొకడున్నాడు, వాడిని కనెక్ట్ కావచ్చు. మనిషి ఇష్టపడితే దాని పేరు స్నేహం లేదా ప్రేమ. మనిషి దైవాన్ని ఇష్టపడితే దాని పేరు భక్తి. భక్తి అనే బ్రిడ్జ్ ద్వారా దేవుని చేరుకోవచ్చు. కనిపించని, చూడండి, 84 లక్షల రకాల జీవరాశుల్లో కంటికి కనిపించని దైవాన్ని గుర్తించి గ్రహించి చేరుకోగలిగే జ్ఞానం పరమాత్మ మనిషి ఒక్కరికే ఇచ్చాడు. దాన్ని గుర్తుపెట్టుకోండి. జంతువునాం నరజన్మ దుర్లభం. రోజుకి ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఏ డే ఫర్ గాడ్. ఎందుకని? మానసికమైన ఆనందం కోసం, శారీరకమైన ఆనందం కోసం, ధర్మం మనలో బలంగా ప్రవేశించడం కోసం. మా అందరి ఆవేదన ఒకటి ఉంది మిత్రులారా. ఇందాక చెప్పాను, మతానికి ధర్మానికి తేడా. మతం అంటే ఒక వర్గానికి చెందిన అభిప్రాయం మాత్రమే, అది సార్వజనీయం కాదు. ధర్మం అంటే ప్రియతే అనేన ఇది ధర్మ. ధర్మానికి మహానుభావులు ఎన్నో నిర్వచనాలు ఇచ్చారు. వాటిలో ఒకటి, ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన కర్మ, సర్వశ్రేయోదాయకమైన కర్మ. నువ్వు ఏ పని చేయడం వల్ల అది లోకమంతా ఆనందిస్తుందో నీతో పాటు, దాని పేరు ధర్మం. దాని పేరు ధర్మం. ఆ మార్గంలో ఉన్నావా లేదా? అదే చెప్తుంది భగవద్గీత. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేథే నత్వం శోచితుమర్హసి అర్జున, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు పరంతప మహాబాహో అర్జున. జాతస్య హి ధ్రువో మృత్యుః. మృత్యు శబ్దాన్ని పట్టుకుని మన తెలుగు వాళ్ళు ఎంత సాహసం చేశారు మిత్రులారా. ఎక్కడ పెట్టేశారు తెలుసా? మృత్యు అనే శబ్దం పట్టుకుని భగవద్గీతని. భగవద్గీత ఎక్కడన్నా వినిపిస్తుంటే కన్ఫర్మ్గా ఎవరన్నా పోయారనో, లేదా వ్యక్తుల మరణాలకి సంకేతంగా భగవద్గీత వాడాలను. మా తాత పోయాడు, మా నాన్న అతని మించి భగవద్గీత క్యాసెట్ తీసి ప్లే చేశాడు. ఇప్పుడు ఆయన పోయాడు, నేను కూడా భగవద్గీత ఇస్తాను. దాని ఫలితం ఎలా తయారైందో తెలుసా మిత్రులారా? ఎక్కడన్నా భగవద్గీత చెప్పాలంటే, ఒక కాలంలో ఎక్కడైనా భగవద్గీత గురించి చెప్పాలి సార్, నా మూడ్ బాగుంది, ఇప్పుడు ఎందుకు భగవద్గీత అనే స్థాయికి తీసుకెళ్ళిపోయారు మిత్రులారా. కానీ అక్కడ జరిగింది ఏంటి? ఇంట్లో ఆల్ ది బెస్ట్ చెప్పించుకుని యుద్ధానికి వచ్చి పరంతప శత్రువులను తప్పింపచేయు ఓ అర్జునుడా. ఎవరైతే ఫీల్డ్లోకి అడుగు పెడతాడో వీడు వచ్చాడురా, మన పని అయిపోయింది. వాడు సవ్యసాచి, వాడు మహాబాహు, వాడి దగ్గర లేనస్త్రం లేదు. ఇదేదో తెలుసుకుని పరమశివుడి నుంచి, దీంతో పాటు పరమశివుడి నుంచి పాశుపతాస్త్రం సంపాదించాడు. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే. అగ్నిదేవుడు స్నేహితుడైన వరుణ దేవుని ప్రార్థించి అగ్నిదేవుడు అర్జునుడికి ఇచ్చింది గాంధీవం వదిలేశాడు. నేను యుద్ధం చేయనన్నాడు. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోనన్నాడు. నేను వెళ్ళిపోతానన్నాడు. వీళ్ళందరూ చూసి నా మూడు పోయింది, నా మూడు డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే నేను దగ్గరగా వెళ్ళి చూస్తుంది గురువుల్ని, తాతల్ని, తండ్రుల్ని, మేనమామల్ని, సోదరుల్ని, మనవాణ్ణి, మిత్రుల్ని, సన్నిహితుల్ని, హితైషుల్ని, ఆచార్యుల్ని, ఇంతమందిని చంపిన నెత్తుటి కూటితో రాజ్యాన్ని భోగించడం కంటే వీళ్ళెవరిని చంపకుండా నేను ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా బిర్యానీ తింటా అనేసాడు. అర్జునుడి మానసిక స్థితి ఏమిటో శ్రీకృష్ణ పరమాత్మకు అర్థమైంది. అర్జునుడిలో శ్రీకృష్ణ పరమాత్మ గుర్తించిన 3 అంశాలు. ఒకటి, నేను యుద్ధం చేస్తున్నాను, నేను అనే అహంకారం. యుద్ధంలో నా వాళ్ళు అనే మమకారం. వీళ్ళందరూ చనిపోతున్నారు అనే అజ్ఞానం, మోహము. మరణం అంటే ఎవరు తెలుసా మిత్రులారా? ఇది తెలిస్తే ఎవరికి చావంటే భయం ఉండదు. సినిమా కూడా జీవితం లాంటిదే.
సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఉంటుంది చూడండి. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి మధ్యలో 5 నిమిషాలు ఇంటర్వెల్ ఉంటుంది చూడండి. మరణం అలాంటిదే. ఒక జన్మ నుంచి ఇంకో జన్మలోకి వెళ్ళే మధ్యలో నువ్వు తీసుకునే తాత్కాలికమైన విశ్రాంతి పేరే మరణం. భయంకరమైన శబ్దం కాదది. ఏం చెప్తున్నాడు ఈ శ్లోకంలో? జీవితం అంతా చెప్తున్నాడు. జాతస్య హి ధ్రువో మృత్యు. ఒరే నువ్వు పోవడం కన్ఫర్మ్ రా. పుట్టిన వానికి మరణము తప్పదు. నువ్వు పోవడం కన్ఫర్మ్. శాశ్వతం అనుకుంటున్నావేమో. రెండో మాట అన్నాడు, ధ్రువం జన్మ మృతస్య చ. మరణించిన వాడు తిరిగి జన్మించక తప్పదు. పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తోంది భగవద్గీత. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినవాడు మామూలు వాడు కాదు. చెప్పినవాడు ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే కంపేర్ చేసి మనం ఏ దశలో ఉన్నాం, ఏం ఆలోచిస్తున్నాం, మన స్థాయి ఏమిటి అని తెలుసుకోవాలంటే పక్కన వాడితో కంపేర్ చేసుకోండి మిత్రులారా. మీరు ఎదగాలంటే పెద్దవాళ్ళతో స్నేహం చేయండి. ఉన్నది పోవాలంటే కింద వాళ్ళతో స్నేహం చేయండి. బైబిల్ రాసింది ఎవరు? జీసస్ క్రైస్ట్ కాదు. ఆయన వెళ్ళిపోయిన 200 సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులనే వాళ్ళ చేత ఆయన ఐడియాలజీని క్రోడీకరించి తయారు చేసిన గ్రంథము. జీసస్ తనకు తాను ఏం ప్రకటించుకున్నాడు మిత్రులారా? నేను దైవ కుమారుణ్ణి. ప్రపంచం బాగా గుర్తుపెట్టుకునే ఇంకొక మతం ఉంది, ఇస్లాం. వాళ్ళు అనుసరించే గ్రంథం పేరేమిటి మిత్రులారా? ఖురాన్. ఎవరు రాశారు? మహమ్మద్ ప్రవక్త కాదు. ఆయన వెళ్ళిపోయిన 300 సంవత్సరాల తర్వాత ఆయన ఐడియాలజీని క్రోడీకరించి ఆయన శిష్యులనే వాళ్ళ చేత, తర్వాత తరపు శిష్యులనే వాళ్ళ చేత రక్షించబడింది. ఆయన ఏం ప్రకటించుకున్నాడు మిత్రులారా? నేను దేవుడి దూతని, దేవుడి ప్రవక్తని, ఆయన ఐడియాలజీని మీకు తీసుకోవడానికి, మీకు ప్రచారం చేయడానికి పుట్టిన వాడిని మాత్రమే అని. చూడండి, ఆ 2 మతాల్లో వాళ్ళు మేము దైవ కుమారులని మాత్రమే ప్రకటించుకున్నారు. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానాం అంత ఏవచ సర్వస్య చ అహం ప్రతిసన్నివిష్ట మత్త స్మృతి విజ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంత కృద్వేద విదేవచాహం. సర్వభూతముల యందున్న ఆత్మని నేనే, వారి ఆది మధ్యాంతములను నేనే, సర్వవ్యాపకుడైన పరమాత్మని నేనే అని తాను దైవంగా ప్రకటించుకున్న కృష్ణ పరమాత్మ చేత బోధించబడింది భగవద్గీత. వీడు మానవుడు కాదు, అది సొంత అభిప్రాయం కాదు. అందుకనే నేను ఇందాక ప్రారంభంలో అంత లిస్ట్ చెప్పాను. ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, డేవిడ్ ఫ్రాలే భగవద్గీతని హిందూయిజాన్ని అనువదించడానికి, దీన్ని అర్థం చేసుకోవడానికి భారతదేశం వచ్చాడు. అమెరికాలో సంస్కృత ప్రొఫెసర్ అతను. అమెరికన్ యూనివర్సిటీలో సాంస్క్రిట్ ప్రొఫెసర్. ఆయన పేరేమిటి? డేవిడ్ ఫ్రాలే. ఈ రీసెర్చ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి. రీసెర్చ్ చేస్తున్నప్పుడు అతని పేరు పలికే శబ్దం, నీ పేరు ఏమిటి అంటే డేవిడ్ ఫ్రాలే అని చెప్తున్నప్పుడు, నా పేరు శబ్దం నాకే రుచించట్లేదు, నో, ఈ రోజు నుంచి నా పేరు మార్చేసుకుంటున్నాను, ఈ రోజు నుంచి నా పేరు వామదేవ శాస్త్రి అని పెట్టుకున్నాడు. భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అని చెప్పాడు ఆయన. భారతదేశంలో పుట్టిన మహాత్మా గాంధీ ఆయన 50 ఏళ్ళు వచ్చేంత వరకు భారతదేశంలో భగవద్గీత ఉందని తెలియదు మిత్రులారా ఆయనకి. ఏంటి భారతదేశం నుంచి వచ్చానంటున్నావు, భగవద్గీత తెలుసా నీకు అని అడిగాడు ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే జర్మనీయుడు. భగవద్గీత ఏమిటి అని అడిగాను. ఏమిట్రా నీకేమన్నా అర్థమవుతుందో? భగవద్గీత ఏమిటంట కొన్ని అన్నాడు. దీనికి అర్థమైంది. నా తిట్టకు, నాకు అర్థమవుతోంది, దాని గురించి ఏమిటో నాకు చెప్తావా అని. ఇది 5 నిమిషాల్లో చెప్పేది కాదు నాన్న, దాన్ని ఆల్రెడీ నేను ఇంగ్లీష్లో తర్జుమా చేశాను, ది సాంగ్ సెలెస్టియల్ పేరుతో. ఇదిగో ఆ గ్రంథం భగవద్గీత, నువ్వు చదువు. జర్మనీయుడు మహాత్మా గాంధీకి భారతదేశంలో పుట్టిన జ్ఞాన గ్రంథం భగవద్గీత, జ్ఞాన గ్రంథం, దైవ గ్రంథం ఆయనకిస్తే ఆయన చదవడం అవమానంతో, ఈ దేశంలో పుట్టి ఇంకొకడు ఎవడో మీ దేశంలో గ్రంథం చదివావా అని అడిగాడా నా ఎదురుపడి. నేను చదవలేదని బిక్కమొహం వేశానా? చదివాడు. మొత్తం చదివిన తర్వాత ఆయన ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడంటే, నా తల్లి చిన్నప్పుడే మరణించింది, ఆ తర్వాత ఆ స్థానాన్ని భగవద్గీత భర్తీ చేసింది. మామూలు స్టేట్మెంట్ కాదు అది.
భగవద్గీత పక్కన ఉంటే తల్లి, తండ్రి, గురువు, దైవం, ఫిలాసఫర్, స్నేహితుడు అందరూ ఉన్నట్టే. టార్చ్ బేరర్ అంటాం, టార్చ్ లైట్. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే మతం కాదు, ధర్మ గ్రంథం, ధర్మం. భగవద్గీత అంటే మిగతా మతాలుగా కాదు మిత్రులారా, ఇది సిద్ధాంత గ్రంథం. ఇది చెప్పండి తర్వాత నెక్స్ట్ జనరేషన్స్. సిద్ధాంత గ్రంథం అంటే అర్థం ఏమిటంటే, మీరు భగవద్గీత చదువుతున్నప్పుడు ఏ ప్రశ్నకి మీరు ఎక్కడ ప్రశ్న ఉదయించినా మళ్ళీ తర్వాత నువ్వు సమాధానం చెప్పిన తర్వాత మరో ప్రశ్న ఉదయించని సమాధానం ప్రపంచంలో ఏ గ్రంథమైనా చెప్పింది అంటే అది ఒక్క భగవద్గీత మాత్రమే మిత్రులారా. జీవితంలో సర్వకాల సర్వావస్థల్లో ఎలాంటి సందేహం వచ్చినా దాన్ని నివృత్తి చేయగలిగే అత్యద్భుతమైన గ్రంథం భగవద్గీత. ఉత్తమ జీవన విధాన మార్గం భగవద్గీత. ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. గీత నేర్చుకో, రాత మార్చుకో. సర్వ మానవులకి ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. ఏం చెప్పుకున్నాం ఆ శ్లోకంలో? జీవితం అంతా జాతస్య హి ధ్రువో మృత్యు, పోవడం ఖాయం. ధ్రువం జన్మ మృతస్యచ, మళ్ళీ జన్మ ఉంది, మళ్ళీ పుట్టడం ఖాయం. ఈ పుట్టడం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఆ పుట్టుక దేని మీద ఆధారపడి ఉంటుందంటే పూర్వం నువ్వు చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. భగవద్గీత చదివితే ఎవరిని అడగక్కర్లేదు, నేను చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నాను, నాకు కలిసి రావట్లేదు, అందరూ బాగున్నారు, నేను ఎందుకు ఇలా చేశాను. గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావంటే, నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావంటే ఒకప్పుడు చేసిన అధర్మ ఫలితం అనుభవిస్తున్నట్టు లెక్క. నువ్వు ఇప్పుడు సంతోషంగా, ఆనందంగా, శాంతిగా ఉన్నావంటే ఒకప్పుడు నువ్వు ఆచరించిన ధర్మ ఫలం అనుభవిస్తున్నట్టు లెక్క. ఎవరిని అడగక్కర్లేదు. ఇప్పుడు ఇది చెప్పండి, ఇది బాధ్యత నుంచి నేర్చుకుందామా, లేదా 60 ఏళ్ళ తర్వాత ఎంత బాగా చెప్పారా చేద్దాం అని అనుకుంటే వాళ్ళు వేసే ఓపిక లేదు. చూద్దాం, కడదోడు వచ్చింది, కడుగుట్టు నడుస్తున్నాడు, ఏం చూస్తాడు, ఏం చేస్తాడు? ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెప్తుంది భగవద్గీత. తల్లి గర్భం నుండి ధనము తేలెవ్వడు, వెళ్ళిపోయేది నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మృంగబోడు. డబ్బుంటే హాస్పిటల్లో స్ట్రెచర్ దొరుకుతుంది, రూమ్ దొరుకుతుంది, బెడ్ దొరుకుతుంది, ప్రాణం దొరకదు. కరోనాలో చూడండి, డబ్బు లేకపోయారా? కరోనాలో పోయిన వాళ్ళందరూ ఇది ఇమ్యూనిటీ లేకపోయినట్టు కాదు, మనం బతుకున్న మనం అందరం విపరీతమైన ఇమ్యూనిటీతో బతికేసామని కాదు కదా. బతికామంటే అర్థం ఏమిటంటే, దేవుడు ఉంచాడు అంటే అర్థం ఏమిటంటే నీ వల్ల సమాజానికి ఏదో జరగబోతుందని అర్థం. నేను ఇవాళ ప్రత్యేకించి మీరందరూ గర్వపడాల్సిన విషయం ఏమిటో తెలుసా మిత్రులారా? అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు. అసలు ఫంక్షన్స్ అంటే ఇవి మిత్రులారా. ఎంటర్టైన్మెంట్ పేరుతో బొడ్డూడని పిల్లలకి కూడా బొడ్డు కిందకి డ్రెస్ వేసి తల్లిదండ్రులు ఈ పాట నేర్చుకుని డ్యాన్స్ చేస్తే అందరూ జనాలు విజిల్స్ వేసి డ్యాన్స్ చేసేస్తారా, అందుకని అంటావా ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేనికి అనాలో దేనికి అనాలో చెప్తున్నాడు దేవుడు భగవద్గీత రూపంలో. భగవద్గీత అంటే ఏంటి నాన్న అని అడుగుతున్నాడు పిల్లాడు. వాడికి సింపుల్గా చెప్పండి, భగవద్గీత ఎందుకు నేర్చుకో. ఒకప్పుడు శ్లోకాల్లోనూ స్తోత్రాల్లోనూ చివరిలో పరిస్థితి ఉండేది, తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేతని. ఇది చదువుకుంటే నీకు మృత్యు భయం ఉండదు, అంతా విజయమే. శివతాండవ స్తోత్రం నేర్చుకోండి. తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీ సదైవ సుముఖీ ప్రదదాతి శంభు. అంటే రథ గజేంద్ర తురంగయుక్తమైన లక్ష్మీదేవి నీ ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది. ఏం నేర్చుకుంటే? ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాళి మచ్చట విళంబికంత కంధరా రుచి ప్రబంధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజక్షికాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే. ఓం నమః శివాయ. అగర్వ సర్వమంగళ కళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే. ఓం నమః శివాయ.
లబ్ధ విభ్రమ భ్రమ భుజంగమ స్ఫుర ధగ ధగ ద్వినిర్గమ కరాళ ఫాల హవ్యవాట్ ధిని 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 ధ్వన మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రపంచ ప్రచండ తాండవ శివ. ఓం నమః శివాయ. దృషద్విచిత్రతల్పయో భుజంగమౌక్తికస్రజోర్గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందుచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్ మనః కదా సదా శివం భజే. ఓం నమః శివాయ. ఇప్పుడు నేర్చుకుంది కాదు మిత్రులారా. చిన్నప్పుడు మా అమ్మ డాక్టర్ సంతోష్ కుమార్ ఘనపాటి గారు వారి సంస్కారం అందరికీ అలవడాలి. అసలు వాళ్ళు లేకపోతే మనం ఎక్కడున్నామండి. నీకేం తెలియదులే నాన్న, నువ్వు నోరు మూసుకో అమ్మ అని చెప్పే జనరేషన్ తయారైంది చూసారా. వాళ్ళ తప్పు కాదు, మీదే తప్పు, మనదే తప్పు. చక్కనిదే ఉరి కడుపున శిల్పం ఎలా పుడుతుంది, కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది. ఏం చెక్కావు నీ బిడ్డల్ని, ఏం చెప్పి పెంచావు నీ బిడ్డల్ని పెంచడం అంటాం. ఆఫ్టర్ ఆల్ మన ఇంట్లో పెరిగే కుక్కే సిట్ అంటే కూర్చుంటోంది. నెల రోజుల ట్రైనింగ్ తర్వాత మీ బిడ్డలకి సంస్కారం అనే ట్రైనింగ్ ఇవ్వద్దు. ఓన్లీ పాఠాలైనా. మన స్కూల్ పుస్తకాల్లో ఉండేది విద్య మాత్రమే ఇస్తున్నారా, జ్ఞానం కాదు. ఈ విద్యను ఎలా ఉపయోగించుకోవాలో, ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుందో తెలిపే బ్రహ్మ విద్య ఒకటి ఉంది. దాని పేరు జ్ఞానం. అది నేర్పించాలి. వేదం అందరికీ చేరుతుందా? దానికి చాలా నియమ నిష్ఠలు ఉండాలి. వేదం చేరదు. అందుకని ఒక సందర్భం చూసి వేదాంతాలుగా ప్రసిద్ధి పొందిన ఉపనిషత్తులను ప్రపంచానికి ఇచ్చాడు వేదవ్యాసుడు. అది పోనీ అదేమన్నా చేరుతోందా? అది లేదు. మనకి ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు పరమాత్ముడు సమస్త మానవాళిని ఒక్కసారి పరిశీలించి అసలు వీళ్ళకి కావాల్సింది జ్ఞానం కదా, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తిరిగి ఎక్కడికి వెళ్ళాలో కన్ఫ్యూజ్ అయ్యి సంబరాల్లో జాతరలో తప్పిపోయిన వాళ్ళలాగా, ఎగ్జిబిషన్లో తప్పిపోయిన వాళ్ళగా తిరుగుతున్నారు పాపం వీళ్ళని. అందుకని వీళ్ళని ఉద్ధరించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ తానే గురువై. చూడండి, అక్కడ పరమాత్మ గురువు, ఈ గ్రేటెస్ట్ కాంబినేషన్. కృష్ణుడు ఈజ్ సో పవర్ఫుల్ మిత్రులారా. ఎవరిని నమ్ముకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుందో, ఎవరిని నమ్ముకుంటే జీవితం ఆదర్శవంతమైన జీవితం అవుతుందో, ఎవరిని నమ్ముకుంటే మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రపంచం మన గురించి తలుచుకునే స్థాయిలో జీవితం చెక్కబడుతుందో ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విలువ తెలుసుకుందాం. మనకి తెలియటల్లా కస్తూరి మృగం ఆ పరిమళం తన నుంచే వస్తోందని తెలియక ముక్కు పుట్టాలు ఎగరేసుకుంటూ అడవంతా తిరుగుతుంటుందట. ఇంత అత్యద్భుతమైన ఈ పరిమళం ఎక్కడి నుంచి వస్తోందని ముక్కు పుట్టాలు ఎగరేసుకుంటూ తన నుంచే వస్తోందని తెలియక. మన పక్కనే భగవద్గీత ఉంది, చదవము. ఫ్లైట్లో చూడండి, ట్రైన్లో చూడండి, పక్కన ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతుంటారు చూడండి తెలుగువాడు. హౌ టు బికమ్ ఏ బిలియనీర్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత రసోత్కృష్టమైన జ్ఞానం అంటే చాలా జటిలమైంది ఏం కాదు మిత్రులారా. ఇదంతా మన గురించేనా? నేను చెప్తున్నాను కదా. తల్లిదండ్రులారా, పిల్లల్ని ప్రేమించండి. తల్లిదండ్రులారా, పిల్లలకి ఏ విద్య చెప్తే మిమ్మల్ని వాళ్ళు గౌరవిస్తారో ఆ విద్య నేర్పించండి. అది లేకపోవడమే కదా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు దే ఆర్ ఫిజికల్లీ స్ట్రాంగ్, దే ఆర్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్, అన్ఫార్చునేట్లీ దే ఆర్ మెంటల్లీ వీక్. అందుకనే ఆత్మహత్య. వాళ్ళు ఏది రిసీవ్ చేసుకోలేని స్థితిలో ఉన్నారు. చిన్న ప్రాబ్లం వస్తే రిసీవ్ చేసుకోలేక ఆత్మహత్య. ఏమిటో ఇవాళ పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. వీడియోలు కూడా చేసుకుని నేను ఇంకో 5 నిమిషాల్లో చచ్చిపోబోతున్నాను. ఏమిటో పుష్ప 2 5 నిమిషాల్లో రిలీజ్ కాబోతోంది అన్నంత ఈజీగా. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖాలు కలిగినప్పుడు దిగులు చెందద్దు, సుఖాల పట్ల స్పృహ వద్దు. రాగము, భయము, క్రోధము తీసేయి నీ డిక్షనరీలోంచి. అప్పుడే నీకు ఒక డిజిగ్నేషన్ ఇస్తాను. దాని పేరే యు ఆర్ ఎ స్థితప్రజ్ఞుడు. వాడు ఏమొచ్చినా చెల్లించడరా, నెక్స్ట్ ఏం చేయాలో చూడు అంటాడు. వాడు జ్ఞాని.
శవల్లాగా పడిపోయిన వాడి దగ్గర కూడా చాలామంది వచ్చి ఆ కుటుంబాన్ని పలకరిస్తున్నప్పుడు అందులోంచి ఒక పెద్ద మనిషి అక్కడికి వచ్చి ఆయన చేయాల్సిందంతా చేశాడు, మనకి సంపూర్ణమైన ఆయుష్, చూడాల్సిందంతా చూశాడు, ఇంకేమీ చేయాల్సిందేమీ లేదు, కాస్త నిప్పరించండి, ఈ తర్వాత జరగాల్సిందేదో చూడండి అంటారు. చూడండి, వ్యక్తుల మరణ ప్రదేశాల్లో ఒక పెద్ద మనిషి నుంచి ఆ మాట వస్తుంది, తర్వాత జరగాల్సింది చూడు. ఇదే స్థిత ప్రజ్ఞత. వాట్ నెక్స్ట్ అది చెప్తుంది భగవద్గీత. ఇంత విశేషమైన కార్యక్రమాన్ని ఎంత సంస్కారం లేకపోతే, ఎంత పూర్వజన్మ వాసనా బలం, ఈ సంస్కారం అనే వాసనా బలం లేకపోతే శ్రీమాన్ కొణతాల రామకృష్ణ గారు ఎంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తారు చూడండి. మా జీవితంలో చాలా కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. మా ఊళ్ళో మాది కృష్ణా జిల్లా అవనగడ్డ గ్రామం, లంకమ్మ సంబరం అని జరిగేది అక్కడ. ఆ గ్రామ దేవతల గురించి సూపర్, ఇప్పుడు జరుగుతోంది. నాకెంత నువ్వు చెప్తుంటే ఇంకా పులకరిస్తోంది తమ్ముడు, ఇంకా ఆనందంగా ఉంది నాకు. లంకమ్మ సంబరం జరుగుతోంది. మా రోజుల్లో లంకమ్మ సంబరం అనగానే ప్రభలు, సాయంత్రం అనగానే రికార్డింగ్ డ్యాన్సులు. మరి ఏమిటో అదేం కాంబినేషను, రికార్డింగ్ డ్యాన్సులు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ ఫెసిలిటీ ఉంది. ఆ ఫెసిలిటీ రామకృష్ణ గారు ఉపయోగించుకోవాలా. ఇది కార్యక్రమం అంటే. ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ఒక రుద్రమదేవి, ఒక ఝాన్సీ లక్ష్మి, ఎంత బాధ్యత లేకపోతే అంత పిన్న వయస్సులో దేహం గురించి కాకుండా చూడండి, ప్రపంచం అంతా ఎలా ఉందో చూడండి. మన తెలివితేటల్ని, మన కాలాన్ని డబ్బుగా మార్చుకోవడమే గ్లోబలైజేషన్ అనే బిజీగా ఉండే ప్రపంచంలో తను న్యాయవాద వృత్తి చేస్తూ, దానికి భిన్నంగా ఒక పక్కన అత్యద్భుతమైన ఆంధ్ర నాట్య కళాకారిణి. చిన్న విషయం కాదు, కళలు దైవదత్తాలు, సాధన వల్ల అవి ప్రకాశిస్తాయి. ఓ పక్కన ప్రొఫెషన్లో అంత బిజీగా ఉంటూ తను సాధనతో అంత గొప్ప కళాకారిణిగా ఆంధ్రదేశంలో, తెలంగాణలో అంత గొప్ప పేరు తెచ్చుకున్న తల్లి ఈ వేదిక మీద 3వ పాత్ర పోషించింది చూడండి. ధర్మాన్ని ప్రవర్తించడం ఎలా, ధర్మం శక్తి ఏమిటి, ధర్మాన్ని ప్రవర్తిస్తే మనకి ఏమొస్తుంది. మువ్వ రాజేశ్వరి, శతాయుష్మాన్ భవ, ఎలా బతకాలో చెప్తుంది కదా. మళ్ళీ ఆ శ్లోకం దగ్గరికి వెళ్దాం. పుట్టిన వాడికి మరణం తప్పదు, నువ్వు పోవడం కన్ఫర్మ్డ్, మళ్ళీ పుట్టడం కన్ఫర్మ్డ్. పుట్టడం ఎవడి కడుపున పుట్టాలో నీకు తెలియదు మిత్రులారు, మనం ప్లాన్ చేసుకోలేము. ఎప్పుడు పోవాలో మనం ప్లాన్ చేసుకోలేము. వీడి కడుపున నేను ఎలా పుట్టాను అంటే భగవద్గీత చదవండి, ఎలా పుట్టాడో తెలుస్తుంది. శుచీనాం శ్రీమతాంగే, శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోభిజాయతే. నువ్వు సత్కర్మ చేసుకో, దాని ఫలితం ఎలా ఉంటుందంటే తర్వాత జన్మలో పుడితే శ్రీమంతుల గృహంలో జన్మిస్తావు, లేదా యోగుల కుటుంబంలో జన్మిస్తావు. ఈ 2 జన్మల్లో యోగుల కుటుంబంలో జన్మించటం అతి దుర్లభం. వాడు పుడితేనే వింటాడు, గణానా ఆంత్వా వింటాడు, భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః వింటాడు, నీ ప్రయత్నం లేకుండా. మీకు ఈవెన్ టెంపుల్స్ దగ్గర ఉండే డొమెస్టిక్ డాగ్స్ ఉంటాయి చూడండి, అవి కూడా ఎప్పుడో పూర్వజన్మ సుకృతం అనమాట. ఆ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కీర్తనలు వింటూ, భక్తులు వేసిన ప్రసాదాలు తింటూ కుక్కలు అక్కడే ఉంటాయి చూడండి. ఎన్ని జన్మల సుకృతమో అది కుక్కలకు కూడా. అందుకని ట్రై టు బిల్డ్ యువర్ చిల్డ్రన్ విత్ స్పిరిచువాలిటీ. ఏమిటి? అది చాలా పెద్ద పదం కాదు మిత్రులారా. అధ్యాత్మ జ్ఞానం లేదా ఆధ్యాత్మిక జ్ఞానం. ఆత్మ అంటే పరమాత్మ. భగవద్గీతలో ఆత్మశబ్దానికి 3 రకాలైన వివరణలు ఇస్తారు. ఒకటి, ఆత్మ అంటే పరమాత్మ, అల్టిమేట్. రెండవది, వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఆత్మను ఎవడు హత్య చేయలేడు, వాడు శరీరం పడగొట్టుకున్నాడు అని అర్థం. అంటే ఏ సందర్భంలో వాడారు దాన్ని? ఆత్మ అంటే ఇక్కడ దేహము అనే సందర్భంలో వాడాడు. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగము, హౌ టు డూ మెడిటేషన్. అంటే మనస్సుని నిగ్రహించుకోవడం ఎలా, పరిపరి విధాల వెళ్ళిపోయే మనస్సుని ఒక చోట తీసుకొచ్చి మిగతా చెత్త చెదారం అంతా తీసుకొచ్చి వాటిని అరికట్టి ఒక దగ్గర ఉంచి దాన్ని పరమాత్మ మీద లగ్నం చేయటమే ధ్యానము.
ఇవాళ ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుని హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన ఒక మహాత్ముడు ఉన్నాడు. అతను లేకపోతే ఇవాళ సనాతన ధర్మం గురించి మనం ఇంత గట్టిగా మైకులు పెట్టుకుని మాట్లాడే స్వేచ్ఛ కూడా భారతదేశంలో లేదు మిత్రులారా. ఆ మహాత్ముడు, ఆ కారణ జన్ముడు, నిత్య రణజన్ముడు పేరేమిటో తెలుసా? నరేంద్ర మోడీ శ్రీమాన్. జీవితం అంటే అది. పదవి అశాశ్వతం మిత్రులారా. జీవితమే శాశ్వతం కానప్పుడు 5 ఏళ్ల పదవి, ఇక మళ్ళీ దేవుడు ఆశీర్వదిస్తే ఇంకో 5 ఏళ్ళు, 15 ఏళ్ళకి వెళ్తుందా, 20 ఏళ్ళకి వెళ్తుందా, 30 ఏళ్ళకి వెళ్తుందా, ఉన్నంతకాలం ఉంటావా? నో. నేను ఉన్న కాలంలో ఇది చేశాను అనే స్థిర సంకల్పం కనుక లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ నూకాంబిక అమ్మవారి ఉత్సవాల్ని ప్రపంచమంతా లైవ్ టెలికాస్ట్ చూస్తూ పొంగిపోయే విధంగా దీన్ని జాతీయ ఉత్సవంలాగా చేయగలిగే స్థితి ఈరోజు ఇవాళ దక్కిందంటే జస్ట్ బికాజ్ ఆఫ్, గట్టిగా చప్పట్లు కొట్టండి, కొనతాల రామకృష్ణ గారు. వీళ్ళని గుర్తిద్దాం. మనం గుర్తించుకునేటప్పుడు, మన దేశం గురించి గుర్తించేటప్పుడు, దేశం గురించి చెప్పుకునేటప్పుడు ఎక్కడెక్కడో రిఫరెన్స్లు తీసుకొస్తాను చూడండి. అక్కర్లా శంకరాచార్య అసలు వాళ్ళ ఇంకా ఎంత గొప్ప విషయం అంటే, అసలు భగవద్గీత మిగతా గ్రంథాలు లాంటిది కాదు మిత్రులారా. మిగతా మతాల గ్రంథాలన్నీ ఎంత కొట్టుకున్న గ్రంథాలు కాదు, గ్రంథమే. ఆ మతంలో ఒక గ్రంథం, ఈ మతంలో గ్రంథం, ఈ మతంలో గ్రంథం. మీ మతానికి ప్రామాణిక గ్రంథం ఏమిటంటే ఆయన ఒకటే చెప్తాడు, ఈయన ఒకటే చెప్తాడు. మనకు అలా కాదు. మీ ప్రామాణిక గ్రంథం ఏమిటంటే అమాయకంగా మనం భగవద్గీత అని అంటున్నాం. వేదం ప్రామాణిక గ్రంథం. అది 4 భాగాలుగా విభజించబడింది. సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు అన్ని ప్రామాణికాలే. బ్రహ్మసూత్రాలు ప్రామాణికాలు, భగవద్గీత ప్రామాణికం. ఇవి కాక పురాణాలు అన్ని ప్రామాణిక గ్రంథాలే. అయితే వేదవ్యాస మహర్షిని ఒకటి అడిగారు, హిందూయిజానికి సిలబస్ అనంతం స్వామి, మా జీవితకాలంలో ఇన్ని చదవలేము, కన్ఫ్యూజ్ చేయొద్దు మమ్మల్ని, ఏదో ఒక్కటి చెప్పండి చాలు, ఇక దాన్ని పట్టుకుని వెళ్తాం, మేము ఈదుతాం అని అంటే వేదవ్యాస మహర్షి గొప్ప మాట అన్నాడు. గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మ వినిసృత. సాక్షాత్తు పరమాత్ముడి ముఖపద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్యవాణి అయిన కర్తవ్యోపదేశమైన ధర్మబోధా గ్రంథమైన భగవద్గీత ఉండగా ఇతర శాస్త్రాలతో పని ఏమి? ఇది ఒక్కటి నేర్చుకుంటే, ఇది ఒక్కటి తెలుసుకుంటే దీని పేరు సర్వశాస్త్రమయి. ఇది ఒక్కటి తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్టే. 10th పాస్ అవ్వడం అంటే అర్థం ఇంటర్మీడియట్లో కూర్చోవడానికి ఎలిజిబిలిటీ సంపాదించినట్టు మాత్రమే మిత్రులారా. జీవితం అంతా పాస్ అయిపోయినట్టు కాదు. కానీ భగవద్గీత ఒక్కటి చదివితే జీవితంలో పాస్ అయిపోయినట్టు, జీవితం అంతా పాస్ అయిపోయినట్టు అంతే. హౌ టు లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఏ గ్రేటెస్ట్ వే. దాన్ని అర్జునుడికి, పిల్లలకి చెప్పండి, భగవద్గీత అంటే ఏంటి నాన్న అంటే, ఒరే కన్ఫ్యూజన్లో ఉన్నాడురా అర్జునుడు. డ్యూటీ చేయడానికి వచ్చి, యుద్ధరంగానికి వచ్చి కన్ఫ్యూజన్లో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ 18 అధ్యాయాల పేరుతో ఓపెన్ చేసి తలంటి పోసిన 18 షాంపూ ప్యాకెట్ల పేరే భగవద్గీత అని చెప్పండి. ఈజీగా అర్థమవుతున్నాడు. అడ్డదిడ్డంగా డబ్బు సంపాదించేసి తిరుమల హుండీలో ఓ 25 కోట్లు వేసేసి, నెక్స్ట్ డే పేపర్లో రాస్తారు చూడండి, ఒక అజ్ఞాత భక్తుడు తిరుమల హుండీలో 25 కోట్లు, వాడు ఆ హుండీలో 25 కోట్లు వేసేసి ఇటు తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఆర్ యూ సాటిస్ఫైడ్ అని అడుగుతాడండి. నీకు ఇంకేమైనా కావాలంటే కల్లో కూడా కనిపించి చెప్పు, నెక్స్ట్ డే ఇంకో 25 వేస్తాను. బాగానే వేసేసానులే జనాల దగ్గర నుంచి. గుర్తుపెట్టుకోండి, దానికి భగవద్గీత చెప్తుంది, నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఎవని పాప పుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. నీ పుణ్యం నీ అకౌంటే, నీ పాపం నీ అకౌంటే. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? పాపం చేయటం వల్ల. ఇప్పుడు ఎందుకు ఆనందంగా ఉన్నావు? పుణ్యం చేయటం వల్ల. ఒకప్పుడు ఎందుకు సక్సెస్ వచ్చింది? పుణ్యం చేయటం వల్ల. ఇప్పుడు ఎందుకు ఫ్లాప్లో ఉన్నావు? పాపం చేయటం వల్ల. ఎంత క్లియర్గా చెప్పాడు పరమాత్మ. మరి వాడికి కావాల్సింది ఏమిటి?
అంటే పిల్లలకి చెప్పవలసింది ఏమిటంటే మిత్రులారా, స్కూల్కి వెళ్ళే పిల్లవాడు టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టీచర్ అడిగే ప్రశ్న ఏమిటో తెలుసా? నిన్న చెప్పిన హోంవర్క్ చేశావా అని అడుగుతాడు. చేశాను టీచర్ అన్నాడు అనుకోండి, ఒరే ఎప్పుడు అడిగినా ఎన్నిసార్లు అడిగినా నాకు తెలిసినప్పటి నుంచి ఏనాడు హోంవర్క్ చేయలేదు అనే సమాధానం రాలేదే నీ దగ్గర నుంచి. నువ్వు రాన అసలైన స్టూడెంట్వి దానన్న అని కౌగలించుకుని నుదుట చుంబించి శబాష్ అంటుంది. పరమాత్మ కూడా ఏమన్నాం ప్రారంభంలో? కృష్ణం వందే జగద్గురుం. యూనివర్సల్ టీచర్ పరమాత్మ మనకి ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, టీచరు. ఇప్పుడు ఈ టీచర్ కావాల్సింది ఏమిటి? మనం నేర్చుకుని జీవితంలో పాస్ అయిపోవడానికి, మన జీవితం మీద మనకు అవగాహన ఏర్పడడానికి మనకు ఒక పుస్తకం ఇచ్చి పంపించాడు. ప్రోడక్ట్ మాన్యువల్ అంటాం మనం. ఆ పుస్తకం పేరే భగవద్గీత. చదివావా? అర్థం చేసుకున్నావా? ఆచరించావా? ప్రచారం చేస్తున్నావా? మెకానికల్గా లైఫ్ లీడ్ చేస్తున్నావా? ఏమి జీవితం అది? ఎంత వచ్చింది కాదు, ఎంత ఇచ్చాం. ఇచ్చిన వాడే బతికున్నాడు సృష్టిలో, గుర్తుపెట్టుకోండి. రాముడు ఇచ్చి వెళ్ళిపోయాడు, దాచుకోలా. లేదా 11,000 సంవత్సరాలు ఏమిటండి? ఒక్క టర్మ్ నడవడానికి, రాజకీయ నాయకులు ఒక్క టర్మ్ నడవడానికి ఎంత టెన్షన్ పడతాం? టర్మ్ అయిపోతుంటే ఎంత టెన్షను, మళ్ళీ వస్తున్నావా లేదో టెన్షను. అలాంటిది 11,000 సంవత్సరాలు పరిపాలించాడా? Hinduism is so strong. Ideology of Hinduism is so strong. But unfortunately, Hindus are so weak. హిందువులు బలంగా ఉన్నారా, బలహీనతగా ఉన్నారా అంటే ఐఎమ్ వెరీ సారీ, హిందువులు బలహీనంగా ఉన్నారు. మైనారిటీస్ అనే వాళ్ళకి ఉన్న స్ట్రెంగ్త్ మెజారిటీ వాళ్ళకి ఎందుకు లేదు? మన దేవీ దేవతల విగ్రహాలు కూలగొట్టడం ఏమిటి? దాని ప్రభుత్వాలు వెనకేసుకుని వాళ్ళని ఏదో పిచ్చివాళ్ళు కాబట్టి పడగొట్టారని వెనకేసుకురావడం ఏంటి? పిచ్చివాళ్ళు హిందూ దేవీ దేవతల విగ్రహాలే పడగొడతారా? ఎక్కడున్నారు? నిద్రపోతున్నారా హిందువులు? హిందూ అంటే ఏమి అర్థం చెప్పుకోవాలో తెలుసా మిత్రులారా? హిందూ అంటే సర్వజన బంధువు అని చెప్పండి. హిందూ అంటే ఎవరు నాన్న అంటే? పురాణాల్లో ఉపనిషత్తులో హిందూ శబ్దం లేదు. కానీ హిందూ అంటే అసలు నువ్వెవరో నాకు సంబంధం లేకపోయినా సరే, ఎవడి కౌగిలిలోకైనా ఆత్మీయంగా వెళ్ళిపోయేవాడు, ఎవరినైనా తన కౌగిలిలోకి ఆత్మీయంగా తెచ్చుకోగలిగేవాడు ఈ ప్రపంచంలో భారతీయుడు ఒక్కడే, హిందూ ఒక్కడే. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా మిత్రులారా? ఇతర దేవతలను ఆరాధించేవాళ్ళు నరకానికి పోతారు, ఇతర దేవతలు ఆరాధించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి. చదవండి. భగవద్గీత ఏం చెప్తుందో తెలుసా ఇతర దేవతల గురించి? యోయాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఎంత క్లారిటీతో చెప్తుందో. ఏ భక్తుడు ఏ దేవతా స్వరూపాలని అర్చించగోరుతున్నాడో వారికి ఆ దేవతల పట్ల స్థిరమైన శ్రద్ధని నేను ప్రసాదిస్తున్నా. అలా నేను ప్రసాదించిన స్థిరమైన శ్రద్ధతో ఆ భక్తుడు ఆ దేవతలను ఆరాధించి నా అనుగ్రహానికి పాత్రుడై ఆ దేవతల ద్వారా తన అభీష్టములను నెరవేర్చుకొనుచున్నాడు. ఎంత క్లారిటీ ఉందిరా! వినాయకుడిని ప్రార్థిస్తున్నావా? నీ కార్యాలు నిర్విఘ్నంగా జరిపే అవకాశం ఇస్తున్నాడు. శక్తి వినాయకుడిది కాదు, శక్తి పరమాత్మది. ఇచ్చేశాడు ఆయనకి. ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్కి కొన్ని శక్తులు ఎలా ఇచ్చేశాడు? అక్కడేమంటున్నాడు? ఇతర దేవతలను ఆరాధిస్తే రాళ్ళతో కొట్టి చంపాలా? ఇతర దేవతలను ఆరాధిస్తే నరకాలకు పోతారా? అంటే మీ మానసిక వైశాల్యం అంతుంది అన్నమాట. ఇంకో మతం ఏమని చెప్తుందో తెలుసా? ఇస్లాం మత సిద్ధాంతాల ప్రకారం, మనం విమర్శించడానికి చెప్పుకోవట్లేదు మిత్రులారా, అసలు నువ్వు ఏ ధర్మంలో పుట్టామో ఆ ధర్మం గొప్పతనం తెలుసుకోవాలంటే పక్క ధర్మాలు ఏం చెప్తున్నాయో వినండి. మా మత సిద్ధాంతాల ప్రకారం స్త్రీ పురుషులు సమానం కాదు. స్త్రీలు బిడ్డల్ని కనడానికి మాత్రమే పనికొస్తారు. అబూ బకర్ ముసలయార్, సున్నీ జమైత్ ఉలేమా అధ్యక్షుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆ రోజు అన్ని పత్రికల్లోనూ వచ్చింది. మరి ఇక్కడ ఏం చెప్తున్నాం? స్త్రీలు బిడ్డల్ని కనడానికి మాత్రమే పనికొస్తారని స్టేజ్ మీద చెప్పేశాడు ఆయన. మనం ఏం చెప్తున్నామో తెలుసా? మీరు కూడా చెప్పండి. వేదం తెలుసా అంటే తెలియదు అంటున్నాం. అందరికీ వేదం తెలుసు మిత్రులారా. వేదాల సారాంశం అంతా ఉత్తమ జీవితం గడపడం ఎలా
అని సంక్షిప్తీకరించిన ఉపనిషత్తుల్లోని తైత్రయ ఉపనిషత్తులో 4 మహద్వాక్యాలు ఉన్నాయి. అవి తెలుసుకుంటే, అవి అర్థం చేసుకుంటే, అవి ఆచరిస్తే చాలు మిత్రులారా, మనిషి అయిపోయినట్టే. ఆ 4 మహద్వాక్యాలు ఏమిటో తెలుసా? చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇదిరా నా దేశం. నారాయణ రెడ్డి గారు అంటారు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగ. మాతృదేవో భవ, అమ్మని దేవుడితో పోల్చారు. అమ్మ దేవుడు, అమ్మ దేవత. పితృదేవో భవ, నాన్న దేవుడు. జ్ఞానం నేర్పిన టీచర్ దేవో భవ, ఆచార్య దేవో భవ. గురువు దేవుడు. లోక జ్ఞానాన్ని తను సంపాదించి లోకం ఎలా ఉంటుందని మన ఇంటికి వచ్చి మనకి పంచిపెట్టిన అతిథి దేవో భవ, అతిథి దేవుడు. ఎందుకు దేవుడు అన్నారో తెలుసా? దేవుడికి ఏదో క్యారెక్టర్ ఉండాలి, అందుకని వీళ్ళని దేవుడితో పోల్చారు. దేవుడి క్యారెక్టర్ ఏమిటో తెలుసా? ఇవ్వడమే, తీసుకోవడం కాదు. కష్టపడి తపస్సు చేశాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన దేవుడు ఆల్ ది వే, నేను ఎక్కడి నుంచి వచ్చాను, చాలా కష్టపడి, నాకేమి ఇస్తావు అని అడగడు, నీకేం కావాలని అడుగుతాడు. రాజకీయ నాయకుల్లో కూడా కొనతాల రామకృష్ణ గారు లాంటి మహానుభావులు వాళ్ళ దగ్గరికి వచ్చే నియోజకవర్గ సభ్యులతో నీకేం కావాలని అడుగుతాడు, మరి నాకేమిటి అని అడగడు. అబ్దుల్ కలాం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఏం పట్టుకుపోయాడు వెళ్ళేటప్పుడు? ఏం పట్టుకుపోయాలా? కొన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం వదిలేసాడు తెలుసా? చిన్న చాప, చిన్న మంచం, చిన్న దుప్పటి, ఒక చిరిగిపోయిన కోటు. అదిరా జీవితం అంటే. అందుకని కదా వెళ్ళిపోయిన తర్వాత కూడా కీర్తి శేషుడయ్యాడు. కీర్తిని శేషంగా మిగుల్చుకుని వెళ్ళిపోయిన వాడికి మాత్రమే, ప్రపంచానికి సేవ చేసిన వాడికి మాత్రమే ముందు కీర్తి శేషుడని రాయాలి. ఎవరికి పడితే మన సందులో ఒక గోండా చచ్చిపోయాడు అనుకోండి, కీర్తి శేషుడిని తగిలించకండి. ఇది చాలా అనంతమైన సాగరం. భగవద్గీత అంటే జీవన గీత, మరణ గీత కాదు, కాకూడదు. నేను మధ్యలో చెప్పింది మళ్ళీ ఒకసారి ముగిస్తాను. పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జన్మం తప్పదు అని చెబుతూ ఈ చావు పుట్టుకల మధ్యలో నడితే జీవిత ప్రయాణం మాత్రం నీ చేతుల్లోనే ఉంది. అది అందంగా గడుపు, అద్భుతంగా గడుపు, స్ఫూర్తిదాయకంగా గడుపు. వెళ్ళిన తర్వాత కూడా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రపంచం నిన్ను ఫాలో అయ్యేట్టుగా గడుపు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఏమిటో తెలుసా మిత్రుల, భగవద్గీత మత గ్రంథం అని ఎవడన్నా అన్నాడంటే ఇలాంటి శ్లోకం చెప్పండి వాడికి. ఈ శ్లోకంలో దేవుడు ఎక్కడా లేడు, భక్తుడు ఎక్కడా లేడు. ఒక ఉత్తమ గురువు, ఒక ఉత్తమ విద్యార్థికి బోధించిన ఉత్తమ జీవిత పాఠం భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ప్రతి శ్లోకము. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది. కాబట్టి లోకమంతా నిన్ను ఫాలో అయ్యే స్థాయిలో నువ్వు ఉత్తముడివి కావాలి అని ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి దీవించిన దేశం మేరా భారత్ మహాన్. భగవద్గీత చదివితే ఫ్యాన్స్ ఉండరు, ఫాలోవర్స్ ఉంటారు. ఫ్యాన్స్ సక్సెస్ వల్ల పుడతారు, సక్సెస్ ఉన్నంతకాలమే ఉంటారు. ఫాలోవర్స్ ఐడియాలజీ వల్ల పుడతారు. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన ఐడియాలజీని ప్రపంచానికి తీసుకెళ్తూనే ఉంటారు. లైక్ భగవద్గీత ఇప్పుడు లేదు. స్వామి వివేకానంద, ఆయనకి నచ్చిన గొప్ప శ్లోకం. మహాత్మా గాంధీ, ఆయనకి నచ్చిన శ్లోకాలు. కోపం తగ్గించుకో, ఆయనకి నచ్చిన శ్లోకం. సాత్వికుడైపోయాడు భగవద్గీత ద్వారా. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే శ్లోకం. నిద్రావస్థలో ఉన్న హిందువుల్ని లేపడానికి భగవద్గీతలో ఈ శ్లోకం ఉపయోగించాడు స్వామి వివేకానంద. క్లైవ్యౌమాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. లే అన్నాడు. త్యక్త్వా వదిలిపెట్టు, ఉత్తిష్ఠ లే, పరంతప శత్రువులను తప్పింపజేయు అర్జునుడా లే. ఏం వదిలిపెట్టమన్నాడు? క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీచమైన ఈ మనో దౌర్బల్యం వీడి యుద్ధమునకు సంసిద్ధుడవై లే. నపూంసకుల్లాగా కొజ్జావాళ్ళగా బిహేవ్ చేయకు. ఏంటా మాటలవి?
తిడుతూ ప్రారంభించాడు. బలహీనమైన మాటలు మాట్లాడద్దు, నపుంసకుడు మాట్లాడద్దు, నిర్వీర్యుడైపోయిన వాడు మాటలు మాట్లాడద్దు. ఎవడు నువ్వు? యువర్ ఎ పవర్. ఎలా ఉపదేశం చేయాలో తెలుసు శ్రీకృష్ణ పరమాత్మకి. ప్రేమిస్తాడు, బుజ్జగిస్తాడు, లాలిస్తాడు, మందలిస్తాడు. చివరికి అన్నీ చెప్పి ఆయన ఎందుకు యూనివర్సల్ టీచర్ అయ్యాడంటే అన్నీ చెప్పి, నాన్న ఇటు వెళ్తే స్వర్గం, ఇటు వెళ్తే నరకం, ఇటు వెళ్తే మోక్షం. నేను నీకు 3 మార్గాల్లో చెప్పాను. మొదటి 6 అధ్యాయాలు చెప్పాను నీకు, దాని పేరు కర్మ మార్గం. తర్వాత 6 అధ్యాయాలు చెప్పాను, దాని పేరు భక్తి మార్గం. తర్వాత 6 అధ్యాయాలు చెప్పాను, దాని పేరు జ్ఞాన మార్గం. బాగా ఆలోచించుకుని యథేచ్ఛసి తథా కురు. నీకు ఎలా ఇష్టమైతే, నీ వల్ల నేను పోయాను, నువ్వు అలా చెప్పడం వల్ల నేను ఇలా ఏడ్చాను, ఇవి భవిష్యత్తులో ఇవి అనద్దు. నీకు బాగా ఆలోచించి నీకెలా ఇష్టమైతే అలా ఆలోచించు. అసలు నేను నీకు చెప్పింది అర్థమైందా? ఈ ఉపదేశం అంతా విని నీకేమర్థమైందో చెప్పు అని కృష్ణుడు అంటే, అర్జునుడు అన్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుతా స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. పరమాత్మ, నీ దయ వలన నా అజ్ఞానము తొలగిపోయినది. కృష్ణుడు భగవద్గీత ద్వారా బోధించిన భగవద్గీత ద్వారా ఆయన తెలుసుకున్న, ఆయన అనుభవం ద్వారా తెలుసుకున్న పాఠం ఏమిటో తెలుసా? మొదటి పాఠం, మొదటి అనుభవం, నా అజ్ఞానం తొలగిపోయి. రెండవ అనుభవం, నాకు జ్ఞానం లభించింది. మూడో అనుభవం, నేను కర్తవ్య విమూఢ స్థితి నుంచి కర్తవ్య నిష్ఠుడనయ్యాను. ఇప్పుడు నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా. క్షత్రియుడి స్వాభావిక కర్మ. ఇవాళ సనాతన క్షాత్రం అని పేరు పెట్టాడు. చాలా సనాతనం అంటే ఎప్పటి నుంచో ఉన్నది. ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అక్కడ నీ క్షాత్రాన్ని ప్రదర్శించాలి, ప్రతివాడి బాధ్యత. అందుకని సనాతన క్షాత్రం అని పెట్టాడు మిత్రుడు కాండ్రేగులు శ్రీరామ్. అసలు ఇవాళ ఆల్ దిస్, నాకు హైదరాబాదు, నేను వందలాది పనుల్లో ఉన్నా మిత్రులారా. అదేదో బిల్డప్ కోసం నేను చెప్పటం లేదు. ఇక్కడ 2 నిమిషాలు నా గురించి చెప్తాను. 1990 నుంచి 2002 వరకు ఐ వర్క్డ్ విత్ ఈనాడు యాజ్ అ జర్నలిస్ట్. అక్కడి నుంచి నాకు సంతృప్తి అనిపించలేదు మిత్రులారా. ఆ టైంలోనే నేను సినిమా నేపథ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా నేను ఇంట్రడ్యూస్ అయ్యాను, పరిచయం చేయబడ్డాను. 100 సినిమాల్లో నేను పాడాను. ఈ పాడుతూ ఉన్న దశలో ఎప్పుడో చేసిన స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్, ఎప్పుడో పూర్వజన్మలో నేను చేసుకున్న కర్మఫలం, పుణ్యఫలం కారణంగా నేను ఆ తల్లిదండ్రులు కడుపున పుట్టడం. నా తండ్రి గారు కాశీ విశ్వనాథ శర్మ గారు ఘంటసాల పాటల్లో మాస్టర్. మా అమ్మ చాలా గొప్ప గాయని, అన్నమయ్య కీర్తనలు అద్భుతంగా పాడేది. వీళ్ళ దగ్గర నుంచి నేను సంగీతం, సాహిత్యం 2 నేర్చుకున్నాను. లేకపోతే ఏముంది, నేను కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు మా పిల్ల రవీంద్ర భారతిలో ఒక డ్యాన్స్ చేస్తుంది, గురువుగారు మీరు వచ్చి ఆశీర్వదించాలి అంటే వాళ్ళ మొహమాటానికి నేను రవీంద్ర భారతికి వెళ్ళి కూర్చుంటే, ఆ పిల్ల దేనికి డ్యాన్స్ చేస్తుంది తెలుసా? ఆకలేస్తే అన్నం పెడతా, అలసి వస్తే అది పడుతుంది. అది ఇంకా ఏమిటి ఆశీర్వదించేది? ఆ తల్లిదండ్రుల స్టాండర్డ్ ఏంటి? వాడు చేసుకున్న పూర్వజన్మ దుష్కర్మ ఏమిటి? వీళ్ళకి పుట్టడం ఏమిటి? పాట అంటే ఇది అని చెప్పుంటాడు కదా వాడు కూడా, ఆ తండ్రి కూడా. మా అమ్మ ఎరగదీసేసింది కదా అన్నట్టుగా చూస్తున్నాడు వాడు మధ్యలో నా వంక. అందుకని నా తల్లిదండ్రులకు నేనెప్పుడు కృతజ్ఞుణ్ణి. నేను ఇంకోటి కూడా పరమాత్మను కోరుకుంటున్నాను. భగవద్గీత విషయంలో నాకెంత తెలుసో నాకు తెలుసు, ఇంకెంత తెలుసుకోవాలో కూడా నాకు తెలుసు. నేనే పూర్తిగా భగవద్గీత అయిపోయేంత వరకు అన్ని జన్మలు ఇమ్మని, భగవద్గీత ప్రచారకుడు కానీ నాకు జన్మలు ఇమ్మని పరమాత్మని నేను కోరుకుంటూ ఉంటాను. ఇంతకంటే మించిన పాఠం లేదు మిత్రులారా. నేను ఇంకొకటి ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది ఏంటంటే, ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారి క్యాంపస్లో ఒక అత్యద్భుతమైన వెంకటేశ్వర కళ్యాణం కార్యక్రమం జరిగింది. దానికి నన్ను వక్తగా పిలిచారు. నేను అక్కడ అనౌన్స్ చేశాను, నేను అక్కడ మాట్లాడాను.
అక్కడ ప్రభుత్వానికి నివేదించినట్టే ఇక్కడ కొణతాల రామకృష్ణ గారి సమక్షంలో, రామకృష్ణ ఎంత పవర్ఫుల్ నేమ్ స్వామి అది, ఇద్దరు యుగకర్తల పేరు పవర్ఫుల్ నేమ్స్ అవి, ఆ రెండు కలిపి పెట్టుకున్నారు. మీరు మామూలు మానవులు కాదు. నా ఋషి కురుతే కావ్యం నా విష్ణు పృథివీపతి. ఋషి కానివాడు సత్కావ్యాలు రచించలేడు, గంధర్వాంశ లేనివాడు అందగాడు కాలేడు, గాయకుడు కాలేడు, దైవాంశ లేనివాడు అన్నదానం చేయలేడు, విష్ణువంశ లేనివాడు పాలకుడు కాలేడు, మంత్రి కాలేడు, ఎమ్మెల్యే కాలేడు, కార్పొరేటర్ కాలేడు. అయ్యాడు అంటే ఆయనే దేవుడు అని అర్థం. నమస్కారాలు చేయండి. దేవుడు ఏది అడిగితే అది ఇస్తాడు కదా. ఆలోచించి, అండర్లైన్, ఆలోచించి. నాకు కొంచెం క్వార్టర్ ఇస్తారా అంటే క్వార్టర్ ఇవ్వడాయన. ఏది పడితే అది అడిగేకండి. బాధ్యత శ్రించి ఎందుకు భగవద్గీత నేర్చుకోవాలి అంటే వీళ్ళ నుంచే ఒక రాజకీయ నాయకుడు ఉద్భవిస్తాడు. భగవద్గీత నేర్చుకున్న వాడు రాజకీయ నాయకుడిగా ఎదిగితే ఎలా ఉంటుందో తెలుసా మిత్రులారా? ఉచితాలు ఉండవు. ఉచితం ఎప్పుడు అనుచితమే. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఉచితం ఎవరికి ఇవ్వాలంటే శారీరక మానసిక దుర్బలులకి, ప్రకృతి వైపరీత్యాల వల్ల సర్వనాశనం అయిపోయి వాళ్ళని వాళ్ళే పోషించుకోవడం దుర్భరమయ్యే స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉచితం ఇవ్వండి. నాకు నేను సంపాదించుకోగలను, నాకు అందరితో పాటు 10,000 ఇచ్చేసేయకండి. దాని ఆర్థికమైన క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది. డబ్బు చాలా విలువైంది. ఎవరికి పడితే డబ్బు పంచిపెట్టేయకండి, ప్రజల సొమ్మది. అందుకని కొణతాల రామకృష్ణ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసే విధంగా నేను సహేతుకమైన కోరికని సవినీయంగా మీ ముందు పెడుతున్నాను. అదేమిటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్యన సనాతన ధర్మం అని ఒక మాట మాట్లాడాడు. సనాతన ధర్మం అందరికీ తెలిసిందే. కానీ ఈయన మాట్లాడిన తర్వాత కొన్ని కోట్ల మంది గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈజ్ సనాతన ధర్మం అని వెతకడం మొదలెట్టారు. అది దట్ ఈస్ ది పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు సనాతన ధర్మం అని అంటే సరిపోయిందా? సనాతన ధర్మం నీకు చాలా ఇచ్చిన ధర్మం నేర్పింది. నువ్వు తిరిగి ధర్మానికి ఏం చేయాలి? ఈ ధర్మం ప్రచారం చేసిన ఈ లోకానికి, ఈ గడ్డకు నువ్వేం చేయాలి? ఇది బాధ్యత కదా. అందుకని ప్రభుత్వాలకు నేను నివేదిస్తుంది ఏంటంటే, అలిపిరి సంఘటనలో ప్రాణభిక్ష పెట్టిన వెంకటేశ్వరుడికి, ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి ప్రాణభిక్ష పెట్టి, నువ్వు ఈ భూలోకంలో చాలా కాలం ఉండాలి నాన్న, నువ్వు చేయాల్సింది చాలా ఉంది అన్నట్టుగా ప్రాణభిక్ష పెట్టినందుకు తిరిగి వెంకటేశ్వర స్వామికి, ఆయనకేం తిరిగి చేయక్కర్లా, దేవుడికేం తిరిగి ఇవ్వలేం మనం. ఆ వెంకటేశ్వర స్వామి సమక్షంలో మీరందరూ కలిసి చేయాల్సింది ఏమిటంటే, సనాతన ధర్మానికి మీరేదో చెయ్యాలి. ఏం చెయ్యాలంటే, సనాతన ధర్మ సారాంశమైన భగవద్గీతను 5వ తరగతి నుంచే విద్యార్థులకి పాఠ్యాంశంగా చేర్చండి. ఇది హిందూయిజం కాదు, సార్వజనీయత కలిగిన జీవిత నిఘంటువు భగవద్గీత. ఎలా ప్రవర్తించాలో చెప్తుంది, ఎలా ప్రవర్తించకూడదో చెప్తుంది. అదేదో సినిమాలో హీరో ఒక డైలాగ్ అంటాడు చూడండి, కాలు మీద కాలు వేసుకుని, ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని. ఏం చేయాలో ఏం చేయకూడదో భగవద్గీత చెప్తోంది. అది నేర్పించండి. తల్లిదండ్రులకు బిడ్డలు గౌరవం ఇవ్వాలంటే భగవద్గీత నేర్పించండి. అందులో ఏమేమి శ్లోకాలు పెట్టాలో మాలాంటి వాళ్ళు, సంతోష్ కుమార్ లాంటి వాళ్ళు, మహాత్ములందరూ చెప్తారు. ఏ శ్లోకాలు పెడితే ఇతర మతాలకు అభ్యంతరం ఉండదు. ఇంకా కొన్ని చోట్ల చూస్తుంటే అసలు భగవద్గీత మీద ప్రాథమిక అవగాహన కూడా లేని కొందరు రాజకీయ నాయకులు నో భగవద్గీతని పాఠ్యాంశంగా చేస్తే ఆ పక్కన కూర్చున్న ఇతర మతాల వాళ్ళు హర్ట్ అవుతారండి అంటున్నారు. ఎవడరా హర్ట్ అయ్యేది? గెట్ అవుట్. ఏమి తెలుసని హర్ట్ అవుతారు? ఒరే మంచి పని చేయాలరా, అందరికీ ఆదర్శవంతమైన పని చేయాలరా అని చెప్తే హర్ట్ అవుతారా? అది కదా భగవద్గీతలో ఉంది. పిల్లలకి చెప్పాలి, నాన్న మనం ఉన్నప్పుడే మనం ఉన్న కాలంలోనే మన తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయేలోగా వాళ్ళు ఒక్కసారైనా మన దగ్గరికి తీసుకుని కావలించుకుని అశ్రు నయనాలతో, నాన్న నిన్ను మా బిడ్డగా పొందటం మా పూర్వజన్మ సుకృతం రా, ఎంత గొప్ప ఆనందం ఇచ్చావు తండ్రి నీ సేవల ద్వారా, ప్రపంచమంతా మా దగ్గరికి వచ్చి ఎంత గొప్ప కొడుకును కన్నావు తల్లి, ఎంత గొప్ప కూతురుని కన్నావు తల్లి అంటుంటే మా ఆనందం అంతా ఇంత లేదు నాన్న అని తల్లిదండ్రులు అంటుంటే, ఇంతకంటే తల్లిదండ్రులకి మనం ఇవ్వవలసిన రిటర్న్ గిఫ్ట్ ఏమన్నా ఉందా? ఆలోచించండి బిడ్డలారా. ఇది తల్లిదండ్రులకి ఇవ్వాల్సింది. వాళ్ళకి ఇంకేమి ఇవ్వలేము. జన్మంతా ఊడిగం చేశారు. నాన్న సంపాదించింది మొత్తం మనకే ఇచ్చాడు. అమ్మ కష్టం, తెలివితేటలు అన్నీ మనకే ఇచ్చింది. తిరిగి ఏమి ఇవ్వలేము. ఇదొక్కటే ఇవ్వగలం. త్రూ యువర్ అచీవ్మెంట్స్ ఓన్లీ యూ కెన్ గివ్ బ్యాక్ టు యువర్ పేరెంట్స్. తో ఇది చెబుతూ ఈ కార్యక్రమాన్ని రసవత్తరంగా దూలం గోపి గారు, ఎక్కడున్నాడు ఆయన?
వాళ్ళు తెలుగులో తెలుగెంత, తెలుగు వాళ్ళలో తెలుగెంత అంటే నేతి బీరకాయలో నెయ్యంత అన్నట్టుగా తయారైంది మిత్రులారా. తెలుగు వాళ్ళలో తెలుగు పోయింది. అది ప్రభుత్వాల పుణ్యమో తల్లిదండ్రుల అన్ఇంట్రెస్టో తెలియదు, కానీ లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ నా చిన్నప్పటి నుంచి పడిపోతూనే ఉంది. అది వాళ్ళకి నేర్పించాల్సింది ఇది. పుట్టిన బిడ్డలకి యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే. కాబట్టి అంత మంచి తెలుగులో ఈ కార్యక్రమానికి అనుసంధానం చేసిన ఆత్మీయ మిత్రులు దూలం గోపి గారికి, చాలా ఆదర్శవంతమైన, అసలు నాకు ఈ శ్రీరామ్ గారు అసలు పేరులోనే ఇట్స్ ఎ పవర్, ఇస్ ఎ మంత్రం. దానికి కాక సినిమాల్లాగా ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నాడు మనవాడు, మామూలు వాడు కాదు. దుర్గమ్మ సేవకుడు, కృష్ణయ్య సాధకుడు. అసలు ఎంత ధైర్యం అది! దుర్గమ్మ సేవకుడు, ఎవరైనా సేవకులే. 4 పూలు వేసి రోజు పూజా కార్యక్రమాలు పాడితే మనం కూడా సేవకుడని తగిలించుకోవచ్చు. కానీ రెండోది పెట్టాడు, మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లాకింగ్. కృష్ణయ్య సాధకుడు అన్నాడు. కృష్ణుడు అంటే ధర్మం. యతో గావస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. కృష్ణుడు అంటే ధర్మమూర్తి. ధర్మం వైపే ఉంటాను అని ఒక ఓత్, ఒక ప్రతిజ్ఞ తీసుకుని ఈ కార్యక్రమంలో తను అనుసంధాతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, నేను అనేక ప్రాజెక్ట్స్ చేస్తున్న ప్రయత్నంలో, నేను ఇందాక చెబుతూ జర్నలిస్ట్గా ఉండి సినిమా నేపథ్య గాయకుడిగా ఉండి అవన్నీ వదిలేసి ఇది జీవితం కాదు అని అనుకుని, ఏది జీవితం అవుతుందో కొంతకాలం రీసెర్చ్ చేసి సంపూర్ణ భగవద్గీతలోని 700 శ్లోకాలను తాత్పర్య సహితంగా మీరు కళ్ళు మూసుకుని వింటుంటే సాక్షాత్తు శ్రీకృష్ణార్జున సంవాదాన్ని కురుక్షేత్రంలో వాళ్ళ ఎదురుకుండానే కూర్చుని వింటున్న అనుభూతి కలిగించే అత్యద్భుతమైన అత్యాధునికమైన సౌండ్ టెక్నాలజీలో రికార్డ్ చేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా విడుదల చేసి, స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భగవద్గీత ప్రచారమే లక్ష్యంగా ఈ దేశంలో భగవద్గీతని రికార్డు చేసిన తొలి గాయకుడిని నేనే అని చెప్పుకోవడానికి గర్వపడతాను మిత్రులారా. ఇది ప్రపంచంలో అన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ కావడం కోసం ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలోకి దీన్ని, ఈ సంగీత భరిత సంపూర్ణ భగవద్గీతను ఇంగ్లీష్ భాషలోకి అనువదిస్తున్నాం. దీన్ని త్వరలో ట్రంప్ చేతుల మీదుగా దీన్ని విడుదల చేయడానికి భగవద్గీత ఫౌండేషన్, మా ఆర్గనైజేషన్ ప్రయత్నిస్తుంది. ఇది కాక కృష్ణుడు పుట్టిన మధురకి చేర్చాలనేది తాపత్రయం. హిందీలో రికార్డ్ చేసి కృష్ణుడు పరిపాలించిన ద్వారకకి దీన్ని చేర్చాలని భగవద్గీత ఫౌండేషన్ లక్ష్యం. గుజరాతీలో రికార్డ్ చేసి, అలాగే శ్రీకృష్ణుడి అవతారం చాలించిన తర్వాత కూడా ఆయన హృదయం ఈ రోజుకి శిల రూపంలో సజీవంగా ఉంది అని కోట్లాది హిందువులు విశ్వసించే పూరి జగన్నాథుడి దేవాలయానికి చేర్చాలి, ఒడియాలో రికార్డ్ చేసి. అలాగే సౌత్ ఇండియాలో 2 ప్రధానమైన దేవాలయాలు ఉన్నాయి. ఒకటి ఉడుపి, కన్నడలో రికార్డ్ చేసి ఆ దేవాలయానికి అందించాలి. ఇంకో దేవాలయం గురువాయూర్, కేరళలో మలయాళంలో రికార్డ్ చేసి అక్కడికి అందించాలి. ఇవి లక్ష్యాలు. ఎందుకు అందించాలి అనుకుంటున్నామంటే, ఏ గుడిలోనూ దేవుడా నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడివని భజనలు భక్తి పాటలు వేస్తున్నారు మిత్రులారా. భగవద్గీత అనేది దైవ సందేశం. ఈ దైవ సందేశం ఎక్కడా ప్రదర్శింపబడటం లేదు. 106 శ్లోకాలు మాత్రమే తిరుమలలో ప్రదర్శింపబడుతున్నాయి. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలు. మా లక్ష్యం కూడా అదే. తెలుగులో తొలిసారిగా 700 శ్లోకాల భగవద్గీతలో 106 శ్లోకాలు మాత్రమే పాడిన ఘంటసాల గారు తెలుగువాడైతే, సంపూర్ణంగా పాడి ప్రపంచానికి అంకితం చేయగలిగేవాడు కూడా తెలుగువాడే అయి ఉండాలనే లక్ష్యంతో ఈ సంపూర్ణ భగవద్గీత రికార్డింగ్కి మేము శ్రీకారం చుట్టాం మిత్రులారా. దీనికి ప్రభుత్వాల సహకారం కూడా కావాలి. రామకృష్ణ గారు ఇలాంటివి ఎక్కడన్నా జరుగుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకేం కావాలని అడిగే వ్యవస్థ ప్రభుత్వం నుంచి కానీ తిరుపతి దేవస్థానం నుంచి కానీ మేము అడుక్కోవడం కాదు మిత్రులారా. Undoubtedly, we have dedicated our entire life to propagate the essence of Bhagavad Gita throughout the world. మీకు ఏం కావాలని అడగండి. భగవద్గీత ఫౌండేషన్ ఏ స్థితిలో ఉంది, ఆర్థికంగా మేము ఏ స్థితిలో ఉన్నాం. చెత్తాచెదారం ఇంటర్వ్యూలన్నీ చేసి మనుషులకి శాంతి లేకుండా చేస్తున్న అనేక యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అసలు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎందుకురా ఇన్ఫర్మేషన్ మాకు, మా కుటుంబం నాశనం అవడానికి కాకపోతే అని బాధపడే పరిస్థితుల నుంచి ఈదుతూ ఉంటారు, ముక్కుతూ మూలుగుతూ. ధర్మం అనేవాడిని వాడి దేవుడు చిత్త కొట్టేస్తూ ఉంటాడు, పరీక్ష పెడుతుంటాడు. చివరికి మోక్షం, అది తర్వాత సంగతి.
అలా కుంటూ నడుస్తూ దానికే కట్టుబడున్న ఇతను ఇక్కడ ఉన్నాడు చూడండి, అమోఘ్ దేశపతి. నీ ఛానల్కి ఏం కావాలి రామకృష్ణ గారు, ఇట్లా అడిగి ధర్మానికి, ధర్మబంధువులకి, స్నేహితులకి మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం సహకరించాలి. అది పవన్ కళ్యాణ్ గారితో చెప్పండి. వారితో నాకు కూడా అనుబంధం ఉంది. కాబట్టి దీన్ని 5వ తరగతి నుంచే పాఠ్యాంశంగా చేర్చడం ఒకటి. నేను కోరుకుంటుంది ఈ వేదిక నుంచి మోడీ గారికి, భారత ప్రభుత్వానికి, భగవద్గీత, మన దేశంలో పుట్టిన భగవద్గీత, మన దేశంలో పుట్టిన జ్ఞాన సంబంధమైన ఆస్తి భగవద్గీతను కాపాడుతూ దీన్ని జాతీయ గ్రంథంగా ప్రకటించండి. చెప్పండి అందరూ, జై భగవద్గీత. అది ఇక్కడ కొట్టేసి వెళ్ళిపోవటం కాదు, దీన్ని ఫాలో అప్ చేయాలి. ఇది తాత్కాలికమైన ఆవేశం కాదు, దీన్ని ముందుకు తీసుకువెళ్ళండి. కాబట్టి ప్రారంభంలో ఒక కీర్తనతో ప్రారంభించాం. ఇక్కడికి వచ్చినప్పుడు 32,000 సంకీర్తనల పుష్పాలని తిరుమల తిరుపతికి వెంకటేశ్వరుడికి అర్చించి, సమర్పించి, సేవించి, భజించి, తరించి కైవల్య ప్రాప్తి పొందిన మహాత్ముడు, తొలి పద కవితా పితామహుడు అన్నమయ్య. తెలుగు అజంత భాష, గొప్ప భాష మిత్రులారా. ఇంగ్లీషుని కాటుకలా దిద్దుకో, కానీ ఒళ్ళంతా పూసుకుంటే నల్లబడతావు. ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడకండి, అవసరమైన చోట మాట్లాడండి, తప్పులేదు. ఇంట్లో తెలుగే మాట్లాడండి. దురదృష్టం ఏమిటంటే ఇంట్లో అమ్మ కొంచెం రైస్ వడ్డించు, ఏమిటిరా అది ఉడకని కాలంలో బియ్యంలాగా ఉన్నప్పుడు దాన్ని రైస్ అంటాం. కొంపలో ఉడికిన తర్వాత కూడా రైస్ ఏమిటిరా? ఒకవేళ అనాలనుకుంటే హోటల్లో అనండి, ఎందుకంటే అక్కడ ఉడకదు గనక. అమ్మ కొంచెం పెరుగు వడ్డించమ్మా అనండి. ఇంట్లో కరుడు అనకండి, కరుడు కట్టిన మాటలు వదిలేయండి. ఈ రోజు నుంచి మంచినీళ్ళు ఇమ్మని అడగండి, కొంచెం గ్లాస్ వాటర్ ఇమ్మని అడగద్దు. తెలుగుని కాపాడుకుందాం, తెలుగుని కాపాడుకుందాం. ఇంగ్లీషుని కాటుకలా దిద్దుకో, కానీ ఒళ్ళంతా పూసుకుంటే నల్లబడతావు అన్నాడు ఒక మహానుభావుడు. మంచి గుమ్మడి కన్నా, దంచిన ఎర్రని క్రొవడ్ల బియ్యపు కూడు కన్నా, మేల్ జహంగీరు మామిడి పండు కన్నా, సుంకారిన లేసజ్జ కంకి కన్నా, కమియ పండిన ద్రాక్ష కన్నా, చక్కెర తగబోసి వండిన పాల బొవ్వ కన్నా, రసదాడి కన్నా, పనస తొర కన్నా, ఖజూరము కన్నను జున్ను కన్నా, అలతి పెరతేనియల కన్నా, ఆమని తరి కొసరి కూసెడు కోయిల కూత కన్నా, ముద్దులొలికడి జవరాలి మోవి కన్నా తీయనైన దెయ్యది అదే మన తెలుగు భాష. సో అందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మాలాంటి వాళ్ళందరూ బాధపడేది ఏమిటంటే, భారతదేశ వ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ పట్టిన జబ్బు పేరు సెక్యులర్. సెక్యులర్ అనే పదం మనకి ఎవడో వచ్చి నేర్పించక్కర్లేదు మిత్రులారా. భగవద్గీత మనకి ఆల్రెడీ, మనం అందరినీ హక్కుని చేర్చుకున్నామంటేనే వాడు ఎలా బిహేవ్ చేసినా, ఇంకా మేమందరం బాధపడేది సెక్యులర్ అని ఎవరినైతే నువ్వు హక్కుని చేర్చుకున్నావో వాళ్ళల్లో ఒకడేమో కన్వర్షన్స్ పేరుతో నీ తల్లిని మార్చేస్తున్నాడు, నిన్ను మార్చేస్తున్నాడు. నిద్రపోతున్నారా? వాళ్ళలో ఇంకొకటి లవ్ జిహాద్ పేరుతో మన బిడ్డల్ని, మన వంశాలని, మన తరాల్ని, మన ధర్మాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. నిద్రపోతున్నారా? లేవండి, ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అది చెప్తున్నాడు. ఎంత 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 లేపినా ముద్ర నిద్రపోయే స్థితిలో హిందువులారా ఉండకండి. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున, సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమోమతః అద్వేష్ట సర్వభూతానాం. ఇంతకంటే మీరు గుర్తుపెట్టుకోండి, శ్రీకృష్ణ పరమాత్మ కంటే కమ్యూనిస్టు, సోషలిస్టు ఇంకొక లీడరా? అందరినీ సమానంగా చూసేవాడు. నమే ద్వేష్యోస్తి న ప్రియ. నాకు ఒకటి పట్ల ద్వేషం కానీ, ఒకటి పట్ల ప్రియత్వం కానీ లేదు. నాకు అందరూ సమానమే. ది ఐడియాలజీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ ఇస్ దట్. ది ఐడియాలజీ ఆఫ్ ఇండియా ఈజ్ దిస్. అందరినీ సమానంగా చూసే మనస్తత్వం. మరి మనతో ఉన్న వాళ్ళు మనం సమానంగా చూస్తున్నారా? మన దేవుణ్ణి నిందించడం, మన నుంచి మన ఫ్యామిలీ నుంచి తీసుకెళ్ళిపోతాం. మన ఇంట్లో లేకపోతే ఒక్క స్త్రీని కనుక కన్వర్ట్ చేస్తే ఫ్యామిలీ కన్వర్ట్ అయిపోతుంది. ఏవి రాని ఐడియాలజీ. మతం అంటే తల్లి లాంటిది. మతం మార్చడం అంటే తల్లిని మార్చడం. తల్లిని మార్చమని చెప్పేవాడు, తల్లిని మార్చేవాడు ఎంత అజ్ఞాని, ఎంత నీచుడు, ఎంత దురదృష్టవంతుడు. తల్లిని ఎవడన్నా వదులుకుంటాడా? మన తల్లి యావరేజ్గా ఉంటుంది. మన పక్కింట్లోని ఐశ్వర్య రాయ్ అనే తల్లి ఉంటుంది. కాబట్టి అందగత్తె, కాబట్టి మన తల్లి కాదు, ఆవిడే మా తల్లి అని అంటామా?
అసలు వజ్రాన్ని వదిలేసి ధగధగ మెరిసే గాజు ముక్కని పట్టుకోవడం లాంటిది మతం మారడం అంటే. రామకృష్ణ గారు మీకు మరొక నివేదన కూడా, సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటే మత మార్పిడి నిరోధక చట్టం రావాల్సిందే. హిందువుల్ని ప్రలోభ పెట్టి, హిందువులంటే గంగి గోవులు మిత్రులారా, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, అమ్మ తర్వాత తల్లి తర్వాత అంతటి స్థానాన్ని గోమాతకిచ్చిన దేశం రా మనది. అలాంటి గంగి గోవులైన మనల్ని మన ఇంట్లోంచి తీసుకెళ్ళిపోతారా కన్వర్షన్ పేరుతో, పెర్వర్షన్ పేరుతో, డైవర్షన్ పేరుతో? మనకి ఓన్లీ డైరెక్షన్సే ఉన్నాయి, ఈ దరిద్రాలు ఏం లేవు. ఇది రెచ్చగొట్టడం కోసం చెప్పట్లేదు మిత్రులారా, జాగృతం చేయడం కోసం. హిందువుల స్థితి ఎలా ఉందో, గ్యాప్ ఇస్తే జై శ్రీరామ్ అంటున్నారు, దానివల్ల ఉపయోగం లేదు. గ్యాప్ ఇస్తే జై శ్రీకృష్ణ అంటున్నాం, దానివల్ల ఉపయోగం లేదు. ఇద్దరు మహాత్ముల్ని కన్నా ధన్యమైన మూర్తి తల్లి భారత్ మాతాకి అంటే జై అంటున్నాం, దాంతో ఉపయోగం లేదు. దీన్ని కాపాడుకుంటేనే మన ఉనికి, మన సార్థకత. ఆ మధ్య తమిళనాడులో ఈ బిల్ తీసుకొచ్చారు. మీరు జయలలిత గారు ఉన్నప్పుడు ఈ బిల్ తీసుకొచ్చారు మిత్రులారు, రామకృష్ణ గారు, మత మార్పిడి నిరోధక చట్టం. అసలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటే చాలా బాగుండేది. ఏది ఏమైనా ఆ ఇద్దరు మహాత్ములకి దీన్ని రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న ఈ గ్రామం వాళ్ళకి ఆ స్థాయికి తీసుకొచ్చి రామకృష్ణ గారి ఆలోచనల్ని, ఈ గ్రామ ప్రజల ఆలోచనల్ని సమర్థిస్తూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం.